హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తీన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ సుదర్శన్ అన్న 7200 సమర్పించు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అంతా చల్లబడ్డది. వర్షం ముసురు మాత్రం వదలడం లేదు. ఎక్కడో ఓ చోట భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. వాగులు వంకలు ఉప్పొంగుతూ ఉన్నాయి. కృష్ణా నదిలో ఆల్మట్టి ఆ గేట్లు ఎత్తేయడంతో తద్వారా ఇవన్నీ నదులన్నీ పొంగుతూ ఉన్నాయి. ఇటు నాగార్జున సాగర్కి వరద కూడా ప్రారంభమైపోయింది, అటు శ్రీశైలానికి కూడా ప్రారంభమైపోయింది. ఇట్లా గోదావరి అయితే ఉగ్ర గోదావరి అయి పారుతూనే ఉంది. నిన్న సహాయక చర్యల్లో పలు ప్రాంతాల్లో కనిపించినాయి. మరో విషాదకర ఘటన ఏంటంటే కామారెడ్డిలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృతి చెందడం ఓవైపు అయితే, ఇక మరోవైపు మరో ఎస్ఐ మహిళను అమ్మాయిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనని హెడ్ క్వార్టర్కి అటాచ్ చేస్తూ నిన్న ఆదిలాబాద్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన పేరు భవానీ సేన్. ఆయన ఇట్లా లైంగికంగా వేధింపులు గురి చేశాడని చెప్పి తెలుసుకున్నటువంటి ఆయన భార్య నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసింది. వెంటనే ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నదో తాను పెట్టినటువంటి కేసును వాపసు తీసుకున్నది. ఇదంతా చకచక జరిగిపోయినాయి. అంటే బాధితురాలి భార్య ఓ రకంగా భయపెట్టి కేసు వాపసు తీర్చుకునేటువంటి కార్యక్రమం జరిగింది. మొన్ననేమో సిఐ నాగేశ్వరరావు, మొన్న ఇంకొక సిఐ, ఇవాళ మొన్న ఇంకో ఎస్ఐ, నిన్న ఇంకో ఎస్ఐ. ఈ ఎస్ఐలు సిఐలంతా కలిసి అమ్మాయిల వెంట రేపులు ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల కీర్తి కిరీటంలో ఇవో కలికితురాయిలు అన్నట్టు ఇవన్నీ జరుగుతున్నటువంటి ఘటనలు అయితే, ఇక ఇవాళ సాయంత్రం 7 గంటలకు మీకు ఓ సింగర్ అని చెప్పిన కదా, కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉద్యమంలో నిలబడి పదాన్ని గలాన్ని అందించినటువంటి వరంగల్ శ్రీనివాస్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవాళ రాత్రి 7 గంటలకు ఉంటుంది. అప్పుడు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీలో ఆనందం కట్టలు దుంకుతున్నట్టు, మీరు కొద్దిగా సంతోషంగా ఉన్నట్టు, గంతులు వేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సాటి పోయి చెప్తాను కొట్టుకుంటాను కూడా, ఎందుకు ఇంత కష్టపడ్డాను. ఇంకోసారి పని చేస్తావా చెప్పి కొట్టుకున్న రోజులు. జగదెంపుల యుద్ధమో మాటకు మార్జవాబిచ్చం అనుకోట రాలేరుకుందామా, పంతము నెగ్గించుకున్న ప్రజల బలం తీసుకుందామా. కోట పేర్చుకోవడానికి పనికొచ్చింది, కానీ నీ జీవితాన్ని మలుచుకోవడానికి నీ పాట, నీ పోరాటం ఎక్కడ పనికిరాలే. సిగ్గు అనిపిస్తలేదా? నిస్సిగ్గుగా పనిచేసిన. సెల్యూటమ్మా సబితా మేడం, రక్షక భటులకు రాని వినువ్వై తెలంగాణలో కాల్చి చంపినా సప్పుడు చెయ్యక సతి కలబడుతీవి. అంటే ఆ రాణి ఇప్పుడు ఈ రాజ్యంలో కూడా రానే కన్నెర్ర చేసిండ ఎలమందడు, మళ్ళా ఊళ్ళన్ని మారలేస్తానంటున్నాడు, కథన రంగానికి సిద్ధమంటున్నాడు, కోపానికి వచ్చిండే. ఇది ఎలమంద కోపానికి వచ్చినట్టు లేదు, వరంగల్ శ్రీనివాస్ కోపానికి వచ్చినట్టు కనిపిస్తా ఉంది. నా పెన్ను, నా సాహిత్యం, నా ఇంకు కోపానికి వచ్చింది. దానికోసం ఫస్ట్ నేను కేసీఆర్ గారి కాలం చెప్పాను. పోయి కాలం మొక్కి, అన్న ఏమనంటే మీరే ఇవ్వండి, సంతోషాన్ని లేట్ చేస్తున్నాడు ఇవ్వట్లేదన్న. అది నేను చేసిన ఫోన్ చేసిన నమ్మన బూతులు తిట్టాడు. ఎవరు? సంతోష్ గారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఓ గజకర్ణ గోకర్ణ టక్కుట మారం మాయ మరాఠీలో మర్నాగి మందర మారి వయ్యారి వన్నెలాడి చిన్నెలాడి తిప్పులాడి ఇద్దలు వాడే కోడి, నీ రోజులు గెలిరై నీ నూకలొడిసిరై, నువ్వు నా చేతిలో చచ్చే రోజు వచ్చింది సావే కోడి పిల్ల. సో అది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఉద్యమానికి కావలసినటువంటి పాట, రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పాట మరలబడుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నాం, ఈ రాష్ట్రం కోసం నేనెందుకు పోరాటం చేసినా అని చెంపకాయలు వేసుకుంటా ఉన్నది, లంపకాయలు వేసుకుంటా ఉన్నది. సో వరంగల్ సీనన్న అతి కొద్ది మందిలో ఉండేటువంటి అతి గొప్ప కళాకారుడు. ఆయన కవి, రచయిత, అద్భుతమైనటువంటి మట్టి వాసనలతో మందెంట పోతుండే ఎలమందా, వాడు ఎవ్వాడి కొడుకమ్మ ఎలమందా అని తెలంగాణ ఉద్యమంలో పాడినాం. ఇప్పుడు మరలబడుతున్నాడే ఎలమందా అనేటువంటి పాటతో మళ్ళీ అనేకమైనటువంటి చైతన్యపరిచే కార్యక్రమాలకు తెరలిపుతా ఉన్నారు. వరంగల్ శ్రీనన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ రాత్రి 7 గంటలకు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆయనతో చూడండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా
వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూస్తే మరో 4 రోజులు వర్షాలు. ఇవాళ రేపు 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం గురువారం సాధారణ నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఈ నెల 15, 16 తేదీల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. బుధవారం గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ వార్నింగ్ జారీ చేసింది. కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదకు, సంగారెడ్డి, మహబూబాద్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని చెప్పి తెలిపింది. సో ఇంకొక మరో 4 రోజులు భారీ వర్షాలు ఉన్నాయట. ఇవాళ రేపు 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి దయచేసి, ఎందుకంటే ఇప్పటికే వర్షాలు అడ్డగోలుగా పడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి పొరలతోనే ఉన్నాయి. ఇక్కడ ఏది వరంగల్ జిల్లాలో గోదావరి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తూ ఉంది. అక్కడ రామప్ప కానీ గణపురం కానీ ఆ చెర్లన్నీ నిండుకుండలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్. ఇక కరెంటు షాక్కు కుటుంబం బలి. బట్టలు ఆరేసే తీగకు తగిలిన ఫ్యూజ్ వైరు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి మృత్యువాత. మృతుల్లో భార్య, భర్తలు, 2 పిల్లలు. అనాథగా మరో కొడుకు. కామారెడ్డిలో విషాదం. అయ్యో, హైమదు, పర్వీను, మహీను, అద్నాన్ ఫస్ట్ ఆమె పోయి బట్టలు ఈయన బట్టలు ఎండేస్తే ఈయన తర్వాత పిల్లలు పోయారు. పిల్లల తర్వాత కథమైపోయింది. ఏం జరిగిందో ఒకసారి వద్దాం. బట్టలు ఆరేసేందుకు కట్టిన ఇనుప తీగకు ఫ్యూజ్ వైర్ తగిలి కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. మృతుల్లో భార్యాభర్తలతో పాటు 6 ఏళ్లలోపు వయసున్న 2 చిన్నారులు ఉన్నారు. మరో బాబు అమ్మమ్మ ఇంట్లో ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన మహమ్మద్ హైమద్కు భార్య పర్వీన్ 30, కూతురు మహీను, కొడుకులు ఫైజాన్, అద్నాన్ ఉన్నారట. ఇక ఫైజాన్ ఒక్కడు బతికిండు, తతిమూలంతా చనిపోయారు కరెంటు తీగకు బట్టలెండేసే కాడ. అందుకోసమే ఈ వర్షాకాలంలో ఈ తొవ్వంట నడిచిపోయేటప్పుడు నీళ్ళ గుంతుందని స్తంభాన్ని పట్టుకొని అట్లా ఇది బంద్ చేయండి. తీగలు పట్టుకుని స్తంభాల మొత్తం వాస్తవానికి కూడా ఇప్పుడు కరెంటు ఒకే రోజు 25-30 మాటలు పోతా ఉంది. 20-30 మాటల కరెంటు పోతా ఉంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ మా పేపర్ కూడా డిస్టర్బ్ అయిపోయింది కరెంటు వల్ల. ఏదో బాధపడి మొత్తానికైతే తీసుకురాగలిగినాం. కరెంటు ఎక్కడ ఏ ఏరియాలో ఉంటుందో ఏ ఏరియాలో పోతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మన 24 గంటల కరెంటు మన వ్యవస్థ గింత ఆగమైపోయింది. గింత చిన్న ఇంకా గట్టి వానాలు ఇంకా హైదరాబాద్లో వన్నే లేదు. పడితే ఎట్లుంటుందో పరిస్థితిగా చెప్పని అవసరం లేదు. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. కూలిన ఇండ్ల కాడ నిలబడకుర్రి. వర్షం పడుతుందని చెప్పి చెట్ల కాడ నిలబడకుర్రి. ఏం చెట్లు అవి? పిడుగులు పడితే చూడు. మర్రి చెట్టు, తాడి చెట్లు, మర్రి చెట్ల కాడ వట్టిగానే పిడుగులు పడతా ఉంటాయి. అవిటికి నిలబడకండి. ఎందుకంటే పిడుగు పడేటప్పుడు మీద ఏది ఆకర్షిస్తుందో మనిషి ఎత్తు కంటే పైన ఏది ఆకర్షిస్తే దాని మీద పట్టుకునే పడుతుంది. దాని కింద ఉన్న వాళ్ళంతా కథమైపోతారు. జాగ్రత్తగా ఉండండి. బావుల కాడి పోయేటోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక వాగులల్లా వంకలల్లా తిరిగేటోళ్ళు కూడా జాగ్రత్త. నీళ్ళు వస్తున్నాయి కదా ఇటు దిగుదాం సెల్ఫీ అని చెప్పి పుట్టుకుని అలా పడేరు. చాలా మంది ఆగమైపోతారు. నిన్న సముద్రమో ఎవరో నాకు పంపిరు. జర్నలిస్ట్ కూడా చచ్చిపోయింది. ఏడా అంటే గల్లంతా ఏంటండి ఏడా ఇక్కడ కరీంనగర్ జిల్లా అనుకుంటా. ఎక్కడో సముద్రం కాడ అలా వచ్చి అందరిని గుంజుకొని వెళ్ళిపోయింది లోపలికి ఆడోళ్ళని. అలా ఈత వస్తుందా మన వస్తుందా అయిపోయి వాళ్ళు పోయిరు. ఇదంతా ఓ వైపు జరుగుతూ ఉంది. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మన ప్రాణాలను మనమే రక్షించుకోవాలి కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు ఎటు తిరుగుతూ ఉన్నారు, ఏది ముట్టుకుంటా ఉన్నారు అనేది ఇల్లంతా నిమ్మొచ్చినప్పుడు షాక్ వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండుర్రి. ఎందుకంటే మన కరెంటు వైర్లు మన కథ కార్ఖాన అంతా వేరే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండమని పదే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ 4 చచ్చిపోయారు ఒకటే కుటుంబంలో. ఇనుప తీగల పైన బట్టలు ఇదే ప్రమాదం. వీలైతే ఇనుప తీగలు లేకుండా చేసుకోండి. ఈ వర్షాకాలం పోయేదాకా ఈ దండం ఎండేసేందుకు ఈ వైరు కడతారు, ఇనుప తీగల వైరు. అది వానకు పుట్టుకునే తాకితే అది కరెంట్ షాక్ వస్తుంది, ముట్టుకుంటే కథమైపోతాం. ఉస్మాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు అని ఆయన వాళ్ళ నాన్న కూడా ఇనుప తీగని ఇట్లా దానిపైన బట్టలు ఎండేస్తే చనిపోయింది. జాగ్రత్తగా ఉండరు ప్రజలారా. ఇది పదే చెప్తా ఉన్నాం మీకు. షార్ట్ కట్ రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుతం ఈ షార్ట్ కట్ రాజకీయాలు దేశానికి అతిపెద్ద సమస్యగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. సో షార్ట్ కట్ రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తాయని నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మహారాష్ట్రలో ఓ ప్రభుత్వం ఉంది కదా,
మహాగాడి అనే ఒకటి ఏది శరద్ పవార్ కాంగ్రెస్ శివసేన ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎదుర్కోలేక మధ్యంతరంగానే కూలగొట్టి అధికారంలోకి వచ్చేటువంటి ఇవి షార్ట్ కట్ రాజకీయాలు అన్నట్టు. ఈ షార్ట్ కట్ రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తేనే ఆ షార్ట్ కట్ రాజకీయాలకు ఉత్తరలేపినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి మాట. రాజపక్స ఫ్యామిలీని దేశం దాటనీయలే. రాజపక్స కుటుంబం శ్రీలంక విడిచి వెళ్లే ప్రయత్నాలను ప్రజలు అడ్డుకున్నారు. బసిల్ రాజపక్స దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు రాగా ఇమిగ్రేషన్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. రాజపక్స ఫ్యామిలీ అంటే శ్రీలంక అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఏమో ఆయన పేరు గొటబాయ రాజపక్స ఉన్నాడుగా. ఈ గొటబాయ రాజపక్స కుటుంబాన్ని ఎయిర్పోర్ట్లకే పారిపోయేతానికి వస్తే పారిపోనియలే. అంటే గొటబాయ రాజపక్స కుటుంబం కూడా మన బాతాల పోశెట్టి కుటుంబం అటువంటి కుటుంబమే. అక్కడ దేశాన్ని సర్వనాశనం చేసి పరారీలో ఉంటే అక్కడ అధికారులు అడ్డుకొని వాళ్ళని ఆపేసిరు. రాజపక్స మాత్రం పత్త లేకుండా వారిపోయిండు. ఇక సేమ్ నిన్న కూడా గదే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ బేగంపేట విమానాశ్రయం కాడ పెట్టినటువంటి చూసుడు తర్వాత ఇంకా నువ్వు మన ఛానల్ చూసినావా ఫస్ట్ అది చెప్పు. ఇగో నిన్న బేగంపేట కాడ ఉండాల్సినటువంటి ఆ ప్రైవేట్ జెట్ విమానం ఏదైతే ఉందో ఆ విమానం మెల్లగా లేచింది గాలికి. నిన్న ఏడా బేగంపేట కాడ ఇటాడు చూసుకుంది ఎవరు చటక్కుని లేచింది. ట్రయల్కు పోయిందా మరి ఏం కథ అనేది తెలియదు. ఇగో ఇదే విమానం అది ఈ లెగసీ 600 విమానము నిన్న లేచింది. లేస్తే ఆయనతో ఎటుబాయారంటే మనిషిని కావాలి పెట్టినాక ఇక మనిషిగో ఇక హైదరాబాద్ ఇగో బేగంపేట కాడికే ఇట్లా లేచింది. ఇది ఇగో ఇట్లా లేచి ఇక ఎటు పోతుంది చూడు. ఇక మెల్లగా ఎటు పోతుందని నిన్న ఎంక్వైరీ చేస్తే ఇట్లా బీవీ నగరం మీదకి వెళ్ళి సౌత్ ఉప్పల్ మీదకి వెళ్ళి సూర్యాపేట మీదకి వెళ్ళి అటు విజయవాడ గన్నవరం పోయి ఇగో గన్నవరంలో దిగుతున్న చూడ్రు. ఇగో ఇదే విమానం గన్నవరంలో దిగుతున్నది. ఇక గన్నవరంలో దిగిన తర్వాత మరి ఆడికి ఎవరు పోయిరు ఏం కథ అని చెప్పి ఎంక్వైరీ చేస్తే కొద్దిసేపటి క్రితమే ఈ విమానం బేగంపేట విమానాశ్రయంలో ఉన్నటువంటి విమానము అటు ఇటుకే లేచిన తర్వాత మరి ఇటుకే ఏ నాయకులు పోయిరని ఎంక్వైరీ చేస్తే, ఎందుకంటే ఈ విమానాన్ని కిరాయికి తీసుకుంది కేసీఆర్ ఏడాది పొడుగుతా కిరాయికి తీసుకున్నారని మనకు తెలుస్తున్నటువంటి ముచ్చట. గంటకు 5 లక్షల రూపాయలు దాని కిరాయి. అయితే అది తెచ్చి ఈడ బేగంపేట ఎయిర్పోర్ట్లో పెట్టిరు. ఈ బేగంపేట ఎయిర్పోర్ట్లకి సడన్గా లేచి విజయవాడకు పోయింది. ఎవరు పోయిరు ఇలా అని చెప్పి ఏం కథ అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఒక 2 లీడర్లు మాత్రం అటు పోయిరు. ఎటు విజయవాడకు పోయిరు ఈ తెలంగాణ నుంచి. ఎవరు ఆ లీడర్లు అంటే ఒకటి చంద్రబాబు నాయుడు, రెండోది కిషన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కిషన్ రెడ్డి ఇద్దరు పోయిరు. మరి చంద్రబాబు నాయుడుకు కేసీఆర్ విమానం ఇస్తాడంటే అది డౌట్ ముచ్చట. మరి కిషన్ రెడ్డి పోయిండా ఏంది? కిషన్ రెడ్డికి కేసీఆర్ పడతానే లేదా మరి నా విమానంలో పోవని ఇచ్చిండా ఎట్లా? ఆడ ద్రౌపది ముర్ము వచ్చింది అక్కడికి రాష్ట్రపతి అభ్యర్థి ఆ కార్యక్రమానికి పోయినట్టుంది. రాత్రి పోయి ఆడ రాత్రి పోయి ల్యాండ్ అయింది ఆడ విమానం. ఏడా గన్నవరం విజయవాడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత మనం ఇంత కనిపెట్టుకుంటూ ఉంటేనే అయితే సుమా, లేకపోతే ఇక దిగుతుంది విమానం. రాజపక్ష అక్కడ పోలేరంట. మనం పుట్టుకున్న మన ఒటబాయ కూడా ఎక్కినా ఏందని జర్ర ఎటమటం అనిపించింది. ఎటు పోతుంది దాన్ని చూస్తే ఈడ విజయవాడ కాడ దిగిన తర్వాత ఇక మళ్ళా రాత్రి లేచింది ఇదే విమానం. ఇదే మళ్ళా రాత్రి లేచి నల్గొండ మీదకి వెళ్ళి విజయవాడ మీదకి వెళ్ళి మళ్ళీ వచ్చింది. ఇదే వస్తుంది చూడ్రి. మళ్ళా బేగంపేట విమానాశ్రయం బేగంపేట విమానాశ్రయంలో మళ్ళీ దిగింది ఇదే విమానం. అంటే మళ్ళీ వచ్చింది అన్నట్టు ఎవరికో కిరాయికి పోయింది. ఇది ఎవరికో కిరాయికి పోయిందా మరి లేకపోతే పోయిరాపో కిషన్ రెడ్డి కూడా అన్నాడా ట్రైల్ వేసి రాపో అట్లా అని చెప్పిండా. మొత్తానికైతే కేసీఆర్ కిరాయికి తెచ్చుకున్న విమానం అయితే ఇటు కిషన్ రెడ్డికో ఎవరికో ఉపయోగపడ్డది రాత్రి. మొత్తానికి బేగంపేట ఎయిర్పోర్టు చేరింది, రన్వే మీద దిగింది. ఇప్పుడు మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ కానే ఉంది. మనం ఎవరో ఆందోళన పడాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఒటబాయ్ ఇటీటే తిరుగుతా ఉన్నాడు. ఏంది చూస్తున్నాడు జాగ్రత్త. ఇవే మన ఒటబాయ మొత్తానికి దిగిండు చూడ్రి. గొటబాయన అది ఏ బాయనో దిగిడుగా. మొత్తానికి
మళ్ళా బేగంపేట విమానాశ్రయానికి వచ్చింది. ప్రజలారా ఈ అప్రమత్తంగా ఉండండి, అటు వస్తా పోతా జర విమానం ఉందా లేదా జర తొంగి చూసిపోరి. కనిపెట్టు ఏది ఆస్మాన్ కలర్లు ఉంటది, బులు ఆస్మాన్ కలర్లు ఉంటది, జర జాగ్రత్తగా చూసి పెట్టరు. ఎందుకంటే ఇక్కడ రాజపక్సే కుటుంబాన్ని ఎక్కడ పోనిస్తలేదు, శ్రీలంకలనే పట్టుకురు. మనం కూడా గదే విధానాన్ని అవలంబించాలి. ఎందుకంటే తాగినోడు కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు అప్పులు చేసినోడే కట్టాలి, ఈ లాస్తులమ్మే కట్టాలి మనం తెలంగాణ రాష్ట్రం. ఎటన్నా పుట్టుకున్న గిందాక పోయేస్తా గాందాక పోయేస్తా అని పోతే జర్రా మోసం అయితే సుమా. విమానం అప్పుడప్పుడు ఇట్లా లేచినట్టు ఆడనే తిరిగినట్టు ఎవరు చూస్తలేడు, కానీ ఆయన అది కాకుండా జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇక దానికోసం అయితే స్పెషల్గా మీరు అబ్జర్వ్ చేసి పెట్టండి. దానికి ఒక యాప్ ఉంది, ఏది ఫ్లైట్ ట్రేడర్ 24 అని ఒక యాప్ ఉంది. దాంట్లో ఈ యాప్లో ఇవన్నీ ఏ విమానం ఎక్కడ ఎగురుతుంది ఏం కథ అనేది, హెలికాప్టర్లు కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి అనేది మొత్తం తెలిసిపోతుంది. అలా అంటే వీళ్ళు వాడుతున్న సంపద ఎటు పోతుంది అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. దానికోసం చెప్తున్నా. ఇండియా గ్రాండ్ విక్టరీ. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. బుమ్రా 6 వికెట్లు తీసిండు, 19 పరుగులు ఇచ్చి. చెలరేగడంతో తొలుత ఇంగ్లాండ్ 110 రన్స్కే కుప్పకూలింది. తర్వాత ఇండియా 18.4 ఓవర్లో టార్గెట్ను పూర్తి చేసిందట. ఏంది ఇది? వన్డేలోనా? ఓకే, T20 అనుకున్నా. వన్డేలో గెలిచి చిత్తు ఓడిపోయిందట ఇంగ్లాండ్. ఇంకా వెస్టిండీస్ టూర్కు కోహ్లీని దూరం పెట్టడంతో పెద్ద పంచాయతీ నడుస్తూ ఉంది. అదొకటి. ఇక జోరు వాన జనం గోస. జల దిగ్బంధంలో 500కు పైగా ఊర్లు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు మునక 9 మంది మృతి. ప్రమాదకర స్థాయిలో గోదావరి. జగిత్యాల జిల్లాలో వరదలో చిక్కుకున్న రైతులు, కాపాడిన రెస్క్యూ టీం, కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టు గల్లంతు. అయ్యో, రాష్ట్రంలో రికాం లేని వానలతో జనం తిప్పలు పడుతున్నారు. 500కు పైగా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చాలా చోట్ల ఇండ్లు కూలిపోయాయి. పలు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బయటకు వచ్చే పరిస్థితి లేక స్థానికులు భయంగా గడుపుతున్నారు. కామారెడ్డిలో వర్షాల వల్ల బట్టల తీగకు కరెంటు వైరు తగిలి షాక్ రావడంతో భార్య, భర్త, వారిద్దరు పిల్లలు చనిపోయారు. రోడ్డు మీద వాగు పొంగడంతో హాస్పిటల్కు తరలించే దారి లేక ములుగు జిల్లాలో ఒకరు, మహబూబాబాద్ జిల్లా గంగార మండలం ఏడుబావుల జలపాతంలో జారిపడి ఓ యువకుడు, సిద్దిపేట పట్టణంలో గోడ కూలి ఓ వృద్ధుడు చనిపోయారు. హైదరాబాద్లోని మున్సురాబాద్ చెట్టు కూలి మీద పడడంతో గాయపడ్డ ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోటిలింగాల వద్ద గోదావరి నదిలో మృతదేహం కొట్టుకొచ్చిందట. నార్లు మళ్ళా పోయాల్సిందే. 92 చెరువులకు గండ్లు, ప్రాజెక్టులు జలకళ. వర్షాలతో 350 కోట్ల నష్టం. మత్తడి దుంకుతున్న 11,000 చీరలు అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇది జనరల్గా వార్త. రాష్ట్రంలో పడుతున్నటువంటి ఏది వర్షాల వల్ల జనం ఇబ్బందులు పడుతున్నట్టు ఇగో ఎంత ఉగ్ర రూపంగా దాలుస్తూ ఉంది. కొన్ని రోజులలో ఈ మూసి కూడా పొంగుతూనే ఉంటుంది. మూసి కూడా ఉగ్ర రూపం దాలుస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ వార్తను జనరల్గా చూసుకోకూడదు. మనం ఆలోచించాల్సింది ఎట్లా అంటే, ఇగో ఏది ఎటు బాయ్, గోదావరి ఎటు బాయ్, ప్రమాదకర స్థాయిలో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. గోదావరి నది వచ్చి బంగాళాఖాతంలో ఇటు కలుస్తూ ఉంది. మనం ఇక్కడ మన కేసీఆర్ పనితనాన్ని చూసుకోవాలి. కేసీఆర్ ఏం చెప్పిండు మనకు? బొట్టును ఒడిచి పట్టే విధానాన్ని నేర్చుకుంది ఇవాళ తెలంగాణ అని చెప్పి. కాళేశ్వరం లాంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, ఇక తర్వాత అనేకమైనటువంటి ప్రాజెక్టులను ఇవాళ 1 కోటి ఎకరాల మాగానికి మళ్ళిస్తా ఉన్నామని చెప్పారు కదా. మనం బొట్లు ఒడిచి పట్టిన తర్వాత బంగాళాఖాతంలోకి నీళ్ళు ఎట్లా పోతున్నాయి? మళ్ళా కేసీఆర్ పెట్టినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు ఓన్లీ గోదావరి నది మీదనే పెట్టిండు. ఇంకా కృష్ణా మీద పెట్టాల్సినవి ఉన్నాయి, చాలా పెడతాడు కూడా. ఈ పెడితేనే ఒక్క బొట్టు ఆపకపోతే మళ్ళా 7,000 టీఎంసీల 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, వాడుకునే సోయి లేదు నరేంద్ర మోడీకి అని చెప్తాడు. ఓ సన్నాసి, నీ కాళ్ళ ముంగడికేనే జారిపోతా ఉన్నాయి కదా మరి నీళ్లు, ఇవెందుకు కొడిచి పడతలేవు అని మేము అడుగుతా ఉన్నాం. నీ కాళేశ్వరం ఎటువాయ్, నీ లిఫ్టింగ్ ఎటువాయ్, నీ పంపింగ్ ఎటువాయ్, నీ కథ ఎటువాయ్? అయిపోయిందా? కాళేశ్వరం కథ రిజల్ట్ గిడ చూసుకోవచ్చు మనం. ప్రమాదకర స్థాయిలో అంటే ఎక్కడి దాకా? కాళేశ్వరం దాకా ప్రమాదకర స్థాయిలో రావాలి. ఎందుకంటే తెలంగాణ అవసరాల కోసం మళ్ళిస్తే సాధారణంగా గోదావరి తనంతలు తానే వెళ్ళిపోవాలి. కానీ అది పోతలేదే. కేసీఆర్ చేసినటువంటి ఫలితం ఇక్కడ మనం ఈ రూపకంగా చూసుకోవాలి. గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహించడం కాదు, కృష్ణా ప్రవహించాలి. ఎందుకంటే ఆడ పెద్ద గట్టింది లేదు కాబట్టి. కట్నే నీడలే కదా. ఇగో ఇది కథ. ఇక నార్లు మళ్ళా పోయాల్సిందే. ఇక మొన్న ఏంది తొలి ఏకాదశి,
సులేఖాదశి అని చెప్పి నార్లు గీర్లు పోసిరు అంతా, ఇక కార్తీ మంచిగుందని పోసిరు, కానీ ఈ వానలకు మళ్ళీ నార్లాగం అయిపోయినాయి, మళ్ళీ పోయాలి. 92 చెరువులకు గండ్లు పడ్డాయట. ఇక చెరువు కింద ఇండ్లు ఉన్నోళ్ళు ఉంటే ఈ గండ్లు గిన్లు ఉంటే చూడు, ఇక చేపలు ఎదురెక్తే పారిరా, వలలు పట్టుకొని పార్రా, పోదాం 4 చేపలు కొట్టుకొద్దామా, ఇట్లా జారిపోయేటోళ్ళు ఉంటారు. ఈత వచ్చినోడికి ఏ బాధ లేదు, ఈడ కాకపోతే ఆడ తేలుతారు. కానీ ఈత రాని పరిస్థితి ఎట్లుంటది? గట్టి ఉధృతి వస్తే ఈత వచ్చినోడు కూడా పోతాడు. ఈత వచ్చినోడు కూడా వచ్చిదే పోయి రాళ్ళు ఇరికేనంటే అలాగే ఎలా రాదు, మళ్ళీ ఇట్లా మస్తుగా పోయిరు. మా కళ్ళము కూడా మస్తుగా చూసినాం మేము. గండ్లు పడతా ఉన్నాయట, చెర్లకు జాగ్రత్తగా ఉండే, ప్రాజెక్టులకు జలకాల అనగానే యువత ప్రాజెక్టుల సందర్శనార్థం పోతా ఉంటుంది. అక్కడ ఇక్కడ పోటువల్ బీటువల్ అని జాగ్రత్త. వర్షాలతో 350 కోట్ల నష్టం. ఏమైతే నష్టం? మన సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రం, మన తన పైసలు కర్వా. మత్తడి దుంకుతున్న 11,000 చెరువులు. ఈ కేసీఆర్ పోటువకు పాలాభిషేకం చేస్తారు వీళ్ళు. చేస్తారు. వాన పడ్డదేమో దాంతో పాలాభిషేకం కేసీఆర్కి చేస్తాడు. ఆఖరికి వానదేవుడు కూడా పరిచయం అవుతాడు. పోకూడక సొమ్మోగంది సోకోగంది గారని ఇంత కష్టపడితే ఎవరు నాకు ఇంత పెట్టింది లేదు. ఒకప్పుడు వానలు పడకపోతే రోకల్ బండ కప్ప కట్టి కప్ప తల్లి ఆట ఆడుకుంటా ఊరు ఇంటింటికి పోతే బిందెడు నీళ్లు పోయాలి, వాళ్ళ మీద పోయాలి, మోసినోళ్ళ మీద పోయాలి, యాప కొమ్మలు డప్పుల సప్పులతోటి ఊరంతా తిరిగేది కప్ప తల్లి ఆట ఆడుకుంటా. ఇంకా ఇది కాకుండా బండ మీద పాయసం పోసి అట్లే ఈ బండ మీద పాయసం పోసి అట్లే 4 ఎత్తులు నాకాలి ముట్టుకోకుండా. ఈ వర్షాల కోసం జనం ఇంత తిప్పల పడరు. ఇంత తిప్పల పడ్డప్పుడు కూడా జనానికి నేను చేయకపోతే ఇవాళ అన్ని చేస్తా ఉంటే కూడా కనీసం ఆయనన్న బండకు పాశం పెట్టిరు, కప్పతల్లి నీళ్ళన్న పోసిరు నాకు, కానీ ఇవాళ కనీసం అది కూడా లేకుండా పోయింది. నేను అనామతం చేస్తా ఉంటే పాలాభిషేకాలు కేసీఆర్ పోతా ఉన్నాయి, కేసీఆర్ ఆదేశాల మేరకు పడతా ఉన్నాయి. ఇక మల్లారెడ్డి ఏమో సాల్ దేవుడా భగవంతుడా రేపు మళ్ళీ వచ్చేసారి కొడదు అని మొక్కి వచ్చినా ఆయన అంటాడు. అట్లా ఇక నిండు గర్భిణీకి 4 గంటల నరకం. ఆసుపత్రికి వెళ్లేందుకు అడుగడుగున అడ్డంకులు, రోడ్డు తెగి చెట్టు కూలి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. పోలీసుల సాయంతో ఆసుపత్రికి ఆడబిడ్డ జననం. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహగాంలో ఘటనట. ఏ చూసుకో DVSKNG అట. అయితే నిండు గర్భిణి 4 గంటల నరకం చూపించింది. సరే పోలీసు వాళ్ళు మంచి పని చేసిరు. ఇక్కడ పోలీసు వాళ్ళు అప్రిషియేట్ చేయొచ్చు. అయితే విషయం ఏంటంటే దీనికి హెలికాప్టర్ అంబులెన్సులు పెడతా అన్నటువంటి బాతాల పోషెట్టి మనకి హెలికాప్టర్ పెడతా అని చెప్పి ఆయన ప్రత్యేక విమానాన్ని బేగంపేట ఎయిర్పోర్ట్లో పెట్టుకుండు. హెలికాప్టర్ విమానము ఆడబెట్టుకొని ఎప్పుడు ఉరుకుదామా ఎప్పుడు తిరుగుదామా. ఇంకా అధికారులనట అప్రమత్తంగా ఉండాలి, హెలికాప్టర్లు సిద్ధంగా ఉండాలి. దేనికి లెక్కి తిరిగేటందుక గీలను పట్టుకొచ్చేటందుకు కాదు. ఏ సన్నాసి అన్నాడు హెలికాప్టర్ అంబులెన్స్ అని మళ్ళీ అంటాడేమో, అన్న సన్నాసేవుడు చూపిస్తావా? నేను ఏడన్నాను ఉన్నదా రికార్డులల్లా మా మేనిఫెస్టోలో కానీ మేము ఎక్కడ అన్నట్టు చూపిస్తావా హెలికాప్టర్ అంబులెన్స్ అని అంటాడు. ఆ ముంగటున్న విలేకరే పాపం మళ్ళీ ఇప్పుడు ఇది ఆడికేం తెద్దురా ఏమన్నా అంటే గరం అవుతాడేమో అని ఆయన అనుకుంటాడు. నా సొంచోడు ఉంటే లేచి ఇది ఏమంటారు రాయా, ఇది నాలుకేనా తాటి మటనా అని చెప్పి నేను వెంటనే చూపిస్తా. ఇది నోరేనా హేవుకోవా నువ్వు ఊకోవా అంటాడే, నువ్వు ఊకోవా అనాలి మనం కూడా. ఆధారాలు ఉన్నాయి కదా ఆధారాలు మన సార్ లేకపోతే నా బాధ. బాతాల పోసెట్టి చేసిన ప్రతి బడివే పనికి ఆధారం ఉంది మన దగ్గర. రానియర్ మరి ఇప్పుడు మన దమ్ముంటే క్యూ న్యూస్ రిపోర్టర్ రమ్మనా వాడికి ఎడికి నేను కూడా ఏమొద్దా మావలనే తోలుతా. మా తిరుపతి గారు ఉంటాడు మావని తోలుతా పో. అప్పు పుట్టిన జీతాలు అందలే 18 జిల్లాల ఉద్యోగుల ఎదురుచూపులు. ఇది ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది అవుతున్నదని ఆవేదన. జీతాలు ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ను కలిసిన టీచర్లు 2-3 రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామన్న స్పెషల్ సిఎస్. రాష్ట్ర సర్కారుకు అప్పులు పుట్టిన ఉద్యోగులకు జీతాల తిప్పలు తప్పడం లేదు. 13వ తేదీన వచ్చిన 18 జిల్లాల్లో ఉద్యోగులకు శాలరీలు అందలేదు. పెన్షన్ల పరిస్థితి అట్లనే ఉన్నది. సమయానికి జీతాలు రాక చెక్ బౌన్స్లు అవుతున్నాయని, ఈఎంఐలు కట్టలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటిదాకా హైదరాబాద్తో పాటు మరో 14 జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే జీతాలు జమ అయ్యాయి. రోజుకు 3-4 జిల్లాలకు శాలరీలు చెల్లిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇక బయట ఎందుకు బాధ, మా ఇంటి బాధనే చెప్తా. అమ్మయ్య జీతం పడ్డది వచ్చింది కదా, గడికో పారి ఫోన్ చూసుకోవాలి. ఈ మెసేజ్ రాగానే ఇక ఈ అటో ఇటో ఇప్పుడు వానలో పడతా ఉన్నాయి కాబట్టి ఇంటికాడ ఉన్నారు. ఇక పుట్టుకున్న ఫోన్స్ అప్పుడు టిన్ అనగానే పోయి చూసుకుని ఇట్లా రాగానే పోయి చూసుకుని పోడు కానీ ఇది కాదు కదరా అని వచ్చే పరిస్థితికి వచ్చింది.
జీతాలు ఎప్పుడు పడితే తెలియదు. ఈ జీవితాలను మారుస్తా అన్న బాతాల పోసిట్టి ఆఖరికి జీతాల కడకడ కడిగి తెచ్చిండు మన తెలంగాణ రాష్ట్రం. ఏం మిగిలింది చెప్పురిగో ఏంది ఈ కుబేరులోకి నీళ్ళు వచ్చాయేమో చూడండి రా ఇంకా జీతాలు రాలేదని ఎవరైనా బ్రహ్మానందమా ఒక లోను భరత్కే పంపిన ఉన్నదిగా భరత్ అయితే ఆగే ఉద్యోగులకు అది అర్థమైందా ఈ కుబేర్ అనేది యాప్ అన్నట్టు. కానీ ఇగో నీకు పంపినా భరత్ ఒక ఆడియో పంపించగానే ఇగో ఇప్పుడు పంపిస్తా చూడు. ఒక ఆమె ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసింది. సార్ మీకు లోన్ కావన్నా సార్ అని చెప్పారంటే అమ్మ మాకు వద్దమ్మా ఆ దుర్మార్గుడు కేసీఆర్ ఉంటాడు అటెంకాల ఆయనకు లోన్ ఇరమ్మా ఇంకా మా జీతాలు వేయలేదని చెప్పాను అంటా ఉన్నాడు ఆయన. ఆ ఆడియో చాలా మంది వైరల్ అయింది. ఆ ఆడియో ఉండాలి ఇక ఏంది ఏమంటాడు ఈయన నేను గోకుతా అని గోక్కున్నా నేను మాత్రం నేను గోకుతూనే ఉంటాను. మీకు ముంగట ఒక చిన్న చిట్కా తీసుకుని వచ్చాను. ఆవాల నూనె 1 లీటర్ తెచ్చుకోండి. ఆవాల నూనె తీసుకొని ఆ మొడ్డి దగ్గర ఉన్న ఆ కురుపుని మీద పెట్టి రాయాలి. ఇట్లా ట్రోల్ చేస్తున్నారు మొత్తం బాతాల పోసేటిని. నేను గోకుతా అంటే ఈ గోకుడు మంది అడుగుతా ఉన్నారు. ఇగో ఇది మామూలు కౌంటర్ కాదు కాక. ఇక మళ్ళొక్కసారి నేను గోకుతా ఏలు పెడతా వాసన చూస్తా అనకి. ఎందుకంటే జనం చాలా అప్డేట్ అయిపోయినారు. జనము చాలా అప్డేట్ అయిపోయినారు కాక. ఇప్పుడు నేను గోకుతానే ఉంటా అంటే ఆయన వచ్చి నేను ఒక చిట్కా తీసుకొచ్చినా అని ఆయన వచ్చే ఆముదం నూనె ఆ ముడ్డి దగ్గర ఉన్న కురుపు పైన పెట్టి ఇట్లా రాస్తే గోకుడు పోతుందట. అంటే అవి చిట్కాలు అవి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అందలే. ఇగో ఇది మన తెలంగాణ ఇవాళ ఎంత తారీఖు 13 1 తారీఖు నాడు పడాల్సిన జీతాలు ఇప్పటిదాకా గతి లేవు. 18 జిల్లాల ఉద్యోగులకు ఇంకా రూపాయి వాళ్ళే. ఇక ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు బాతాల పోసేటి. మరి గిది ట్వీట్ చేయవెందుక రామారావు? ఇట్లా ఒక ట్వీట్ ఇట్లా కొట్టవేందుకు? 18 జిల్లాల ఉద్యోగులు బీ హ్యాపీ అని కొట్టవేందుకో? ఇది కొట్టడిగా. వీళ్ళు ఏం లేదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము పచ్చగున్న కాడ తింటది, ఎచ్చగున్న కాడ వంటది. ఇది కేసీఆర్ కుటుంబానికి నేర్పినటువంటి నీతి. ఎందుకంటే కేసీఆర్కు పుట్టువడే అట్లనే. 18 జిల్లాల ఉద్యోగులకు జీతాలు అందకపోతే పీక నీకున్నావా? ముఖ్యమంత్రి వై నువ్వు రాజీనామా చేశాడు వారేసిపోరాదు. నీకంటే ఆ ప్రగతి భవన్లో ఉన్న అటెండర్ కప్పచెప్పు జీతాలు ఎట్లా చూపిస్తాడు. అసలు నీ ముఖం చూస్తే ఎవడని అప్పిస్తాడువా కేసీఆర్? పచారున్నదా నీ ముఖంలో? కళ పోయింది కదా మొత్తం, కళ తప్పింది ముఖం అంతా. ఎవడు పావులు అప్పియడు? వచ్చినా ఇంకా ఇప్పుడు పుట్టుకున్నా అప్పుడే చేసినాం మీకేమెరక అంటాడు. మళ్ళా అప్పుడే చేసినాం మీకు తెలియదు ఇంకా అప్పుడే చేసినామంట. వచ్చినాయన్న జీతాలు వచ్చినాయా ప్రభుత్వ ఉద్యోగులారా? ఒక్కసారి చెప్పండి. పంపినావా? ఇగో హలో 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 లోన్ ప్లానింగ్ ఉందండి. ప్రెసెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది, 9.5 ఉంది. ప్రెసెంట్ మన లోన్ రిక్వైర్మెంట్ ఉందా అండి? ఏం పేరమ్మా? భవానీ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సార్ నాది బంజారా హిల్స్. బంజారా హిల్సా? అక్కడ సీఎం కేసీఆర్ కు బాగా అప్పులు అవసరం ఉన్నాయి, మాకు జీతాలు ఇస్తలేడు ఇంకా. ఆయనకి ఇయ్యండి అప్పులు సరేనా? ఒక 3,000 కోట్లు అయితే మాకు ఇంకా జీతాలు రాలేవు, ఆయనకి ఇచ్చేసేది సరేనా? ఫోన్ చేసి ఇచ్చేసేది ఆయన. గిడికి వచ్చింది నీ తమాషా. రాష్ట్రాన్నే తమాషా చెప్తే కదరా నీ అమ్మ పాడుగాని. ఇది ఎక్కడ రాష్ట్రం అయిపోయింది? అంత ఆగమాగం ఇంతనా నవ్వటోని కూడా జారిపాడట అయిపోయింది రాష్ట్రం. నేను చెప్తానే ఉన్నా 2014 నుంచి దీనికి తెలివిలేదు రావడలేదు. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తెలివిలేదు ఏం లేదురా వీనికి. వీడు అనవసరంగా అధికారాన్ని కట్టబెడుతున్నారని చెప్పిన పొరపాటు జరిగినందుకు క్షమించండి. ఆ మాట అనాలన్న ఉద్దేశం నాకు లేదు, జారిపోయింది అంతే రైట్గా. అయితే
కొన్ని జారిపోతుంటాయి, మనం పట్టుకోలేము వాటిని. కానీ అయితే తెలియలేదు మన లేదు, తెలివి లేదు మనం లేదు, అనవసరంగా అధికారాన్ని కట్టబెడుతున్నారు అని చెప్తే నా అంత సిపాయి లేడు, నేనే ఇంజనీరు, నేనే డాక్టరు, నేనే నర్సు, నేనే ఇవన్నీ చెప్పిండు మనకు. మీ కర్మరా అని చెప్పి ఇడిచిపెట్టాం. ఇవాళ ఫలితాలు అనుభవిస్తా ఉన్నాం. ఇక ఈ జీతాల పరిస్థితి అడిగినాం కదా, ఏమైంది? వచ్చినాయా జీతాలు? రాలేదట. రాలే నో 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 నో. కేసీఆర్ కంటే కేఏపాలే బెటర్. అవి ఎటుపోయినా కేఏపాలు అదే కనిపిస్తలేదు ఈ ఆడ ఒకటి దడ మీదకే అటే పోయిండు, అటే మన ఢిల్లీకి పోయిండు, మళ్ళీ పత్తలేడు కేసీఆర్. కేఏపాల్ ఎటు పోయిండు అంటే ఆయన టాస్క్ నెరవేరినట్టుంది. కేసీఆర్ అప్ప చెప్పిన టాస్క్ ఇంకా నెరవేరినట్టుంది. ఎటు పోయిండు? దేశాధినేత. నేను నాడు ఫోన్ చేస్తే ఏమంటాడు, మీదో ఇంటర్వ్యూ కావాలంటే నేను ప్రెసిడెంట్ ఎలక్షన్లో బిజీగా ఉన్నా, ఈయనకు ఓటా లోటా ఏమున్నదానికి ఈయనను అడిగినోడేవాడు ప్రెసిడెంట్ పెడదామని. కేఏపాల్ అడిగినోడేవాడు, కేఏపాల్ కోరిక మేరినోడేవాడు. ఎంతమంది ఎంపీలు ఈయనకు? వార్డు మెంబర్ అని ఉన్నాడా ఈ భూమి మీద నీకు నీ పార్టీకి? ఈయన ప్రెసిడెంట్ ఎలక్షన్ల గురించి మాట్లాడుతూ అంటాడు ఈయన కేఏపాల్. ఇక కేఏపాల్ ఏదో తోలిండుగా పోసెట్టి. ఇక ఇది ఉద్యోగుల పరిస్థితి, అది మన ఏది షెర్ల పరిస్థితి. ఇగో ఇదేమో మన వైద్యం పరిస్థితి. ఇక ఆఖరికి ప్రిపరేషన్ బుక్స్ ఇస్తానని వంకర బుద్ధి. కానిస్టేబుల్ అభ్యర్థినితో ఎస్ఐ అసభ్య ప్రవర్తన, ఎత్తు కొలతలు చూస్తానని పైశాచిక ఆనందం, భార్య లేదని ఇంటికి రమ్మని వేధింపులు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పిఎస్లో బాధితురాలి ఫిర్యాదు. ఇక చూడరు కథ. ఇక ఈ ఫిర్యాదు అందగానే ఏమైంది? ఫిర్యాదు అందగానే ఈ ఎస్ఐ భార్య మీడియాలో వచ్చేసింది కదా, రెబ్బన ఎస్ఐ గిట చేసిన గట చేసిన రాగానే ఈ ఎస్ఐ సతీమణి ఆయనతో జరాగన ఈ ఎస్ఐ సతీమణి ఆయనతో పురుగుల మంద ఆగింది. పురుగుల శానిటైజర్ రాగిందట. శానిటైజర్ రాగానే ఫిర్యాదు ఇచ్చినటువంటి బుజ్జి ఎవరైతే ఉన్నారో, నన్ను ఇబ్బంది పెడుతుంది కానిస్టేబులే కదా, ఇక ఆ డిపార్ట్మెంట్గా కాంప్రమైజ్ చేయించినట్టు. ఇక అందుకే నేను కేసు తీసుకోలేదు. నేను భయపడి నాకు ఎవరు సపోర్టింగ్ లేరు. అర్థం మేము ఇంట్లో అంతే ఉంటాం, అమ్మ ఉంది, మళ్ళీ స్టేషన్లో ఉంటుంది, ఇది మళ్ళీ నా ఫ్యూచర్కి ఏమైనా ప్రాబ్లం అయిపోతుందని కేసు పెట్టలేదు. లేదంటే ఇంట్లో మళ్ళీ కేసు మళ్ళీ స్టేషన్లో కొంత తిరుగుడు అది ఇది ఎందుకని ఇంట్లో వాళ్ళు చెప్పేసరికి నేను విత్డ్రా చేసుకున్నాను, కేసు పెట్టలేదు. స్టేబుల్ కేసు అప్లై చేశాను. మళ్ళీ ఒక కానిస్టేబుల్కే కేసు పెడితే ఏం జరుగుతుందో అన్న భయంతో కానిస్టేబులే కేసు పెట్టలేని పరిస్థితిలో ఉంటే మన పోలీస్ వ్యవస్థ పైన ఎంత నమ్మకం? సిగ్గుండాలి కదా వాడవుడు. మొన్న సిఐ గాడు నాగేశ్వరరావు గారు భర్త కళ్ళ ముంగట్నే భార్యను రేప్ చేస్తూ ఉంటాడు. ఇంకోటి సిసిఐ వాడు అమ్మాయిని 10 ఏళ్ల సంధి ఆడు సహజీవనం చేసుకుంటే ఆ అమ్మాయికి పెళ్లి కాకుండా పెళ్లి పిల్లగాలను బెదిరిస్తాడు. వీడేమో నువ్వు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నావు, నీ కొలతలు కొలుస్తా అంటాడు. వీడు ఏం కొలతలు కొలుస్తావురా బోషుడికే నువ్వు? ఇదా పోలీసు వాళ్ళ దగ్గరికి ఎవరైనా ఆడపిల్లలు పోయే పరిస్థితి ఉందా? డీజీపీ గారు సమాధానం చెప్పలేం సార్ మన పోలీస్ వ్యవస్థ మీద. అటాచ్ చేస్తాము, సస్పెండ్ చేస్తాం, అయిపోతుందా? నడి బదాట్లా వీళ్ళని కాళ్ళు పైకి తలకాయ కిందికి చేయాలి కదా వీళ్ళని. మరి ఎవరి దగ్గరికి పోవాలి డీజీపీ గారు? తెలంగాణ పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది సార్. మీరేమో పైన పైరవీల పని, మీ ఉన్నతాధికారులేమో పైరవీల పని. వెంచర్లు ఏడగొడదాము, ఏడ కబ్జాలు పెడదాము, ఏడ బెదిరిద్దాము, ఏడ ఐజీ స్థాయి అధికారిని పోయి కూర్చుండబెట్టి బాధితులను బెదిరించి అక్కడ మంత్రి కొడుకుతోని ఎట్లా డీలింగులు చేద్దాము. ఈడ మీరు బిజీగా ఉన్నారు. కింద స్థాయిలో ఉన్నవాడు ఇక ఈ పనులు ఉన్నాడు. ఇక రాజకీయ నాయకుడు భూములను రేపు చేస్తున్నాడు, మీరేమో బాధితులను రేపు చేస్తూ ఉన్నారు. మొత్తం కేసీఆర్ ఏమో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని రేపు చేస్తున్నాడు. ఇది మా తెలంగాణ ప్రజల కర్మ. 60 ఏళ్లలో రజాకారులు చేయనటువంటి దుర్మార్గాలన్నీ మీరు చేసి పెట్టబడితే ఈ తరానికి రజాకారులను పరిచయం చేస్తున్నారు మీరు. షేమ్ అనిపిస్తలేదా డీజీపీ గారు? షేమ్ అనిపిస్తలేదా మీరు చేస్తున్నటువంటి పని? మీ పోలీసు వాళ్ళ పైన ఒక ప్రెస్ మీట్ పెట్టవేందుకు? ఇప్పుడు ఏ అమ్మాయి అయినా ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్లో తన గోడు వెలబోసుకునేటువంటి అవకాశం ఉందా? ప్రెస్ మీట్ పెట్టవా మరి దీనిపైన? అందరు వచ్చి కూర్చుంటారు మొత్తం. ఏమన్నా తుపాకు ఎవరు మున్నూరు రావే అని చెప్పి మహబూబాబాద్లో ఆయన మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆయన దిగిపోయాయి. మొన్న సివి ఆనంద్ కామెడీ షోనే చేసిపోయా. ఏడా ఈ
తుర్కోల పొరలీలని రేప్ చేసినప్పుడు, బంజారాయిల్స్ లో నడి రోడ్డు మీద రేప్ చేసినప్పుడు మళ్ళా కూర్చొని తమాషా. ఇప్పుడు బెటరా? ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన పోలీసు ఏడబన్నారు ఏడబన్నారు ఇప్పుడు డీజీపీ గారు? నేను అడుగుతా ఉన్నా. డిపార్ట్మెంట్ జరుగుతుంది. దేనికోసం మీరుండి ప్రజలకు ధైర్యం చెప్పాల్సినటువంటి మీరు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? మీరు ఎందుకు హోంమంత్రి దట్టీలు కట్టది? ఏం దట్టీలువా? నీ దట్టీలేంది? నీ కథ ఏంది? నువ్వు హోంమంత్రివా? ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో చెప్పా రాష్ట్రంలో? చూద్దాం. సిగ్గుండాలే ఏమన్నా చేయడానికి. ఏం ప్రజలు అడుగుతలేరు? మేము అడిగిందే చెక్క, మేము ప్రజలకు బాసులు అనుకుంటున్నాం. కాదు, ప్రజలే మీకు బాసులు. మీ ఇష్టం ఉన్నట్టు చేస్తాం, అరాకిరి చేస్తాం. చట్టాలు మా చేతిలో ఏముంటాయి? ఉంటే ఎన్ని రోజులు ఉంటాయి చట్టాలు మీ చేతిలో? 5 ఏళ్ళు ఉంటాయి. ఆ తర్వాత ప్రజలు అడగకూడదా? బరాబర్ అడుగుతాం. డీజీపీ అయితేంది, హోమ్ మినిస్టర్ అయితేంది, ముఖ్యమంత్రి అయితేంది, ప్రధానమంత్రి అయితేంది, ప్రతి ఒక్కడు ప్రజల జీతగాడే. 100% ప్రజల జీతగాడే. ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు. ఈ వ్యవస్థకు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఒక గుడిసెలో ఉన్నటువంటి ముసలామే కిలో చక్కెర కొనుకొచ్చుకుంటే ఆ చక్కెర మీద వసూలు చేసిన పన్నుతోటి జీతాలు పోతున్నాయి మీకు. ఏం పోలీసు వాళ్ళు? ఏ పోలీసు వాళ్ళ దగ్గరికి పోవాలి? ఏ పోలీసు ఈ గడిచిన కొన్నేళ్లలో మీరు సాధించిన ఘనత చూపెట్టరు. వాడు ఎక్కడో ఈ సింగరేణి కాలనీలో అత్యాచారం చేసినోడు వాడిని సజీవంగా పట్టుకోలేకపోయారు మీరు. వాడు రైలు కింద వాడు చచ్చిపోయాడు కాబట్టి కేసు క్లోజ్గా దాన్ని పూర్తిగా విచారించి న్యాయం చేసే పరిస్థితులు లేదు. దిశ ఎన్కౌంటర్లో చేసింది సిర్పూర్కర్ కమిషన్ ఏం చెప్తా ఉంది? మీరు ఫేక్ ఎన్కౌంటర్ చేసిరని తిడతా ఉంది. ఎంతమంది పోలీసు వాళ్ళు పోయి చేతులు కట్టుకొని కోర్టుల ముంగట సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది ఈ పోలీసు వ్యవస్థ? ఎందుకు దిగజారిపోతుంది ఈ పోలీసు వ్యవస్థ? ఏమవుతుంది? నేను బరాబర్ అడుగుతా. మళ్ళా బుట్టా డీజీపీ గారు, నేను మళ్ళా బుట్టా. ఇప్పుడే పుట్టినా, ఇప్పుడే అడుగుతా, ఇప్పుడే చేస్తా. తెలంగాణ ప్రజలారా, ప్రతి ఒక్కరిని ప్రశ్నించే హక్కు మనకుంది. మన సొమ్ముతోని జీతాలు తీసుకుంటున్నోని ప్రతి ఒక్కరిని ప్రశ్నించవచ్చు. మనం ఎప్పుడైతే మన హక్కును వాడుకోమో ప్రతి ఒక్కరు బెదిరిస్తూనే ఉంటాడు మనల్ని. కారణం కాదా? మరి చెప్పు. డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టేసి అయ్యా మాకు అధికార పార్టీ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళ ఒత్తిడి మేరకు మేము పనిచేస్తాము, మేము ప్రజలకు న్యాయం చేయలేము. ఆడ జపాన్ ప్రధానమంత్రి షింజో యాబే ఎందుకు తప్పుకున్నాడు? ప్రధానమంత్రి పదవి నుంచి ఎందుకు తప్పుకున్నాడు? సరే మొన్న గాలి చంపారు కానీ వయస్సు సహకరిస్తలేదు, ఆరోగ్యం సహకరిస్తలేదని తప్పుకున్నాడు. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను తప్పుకున్నాడు. మనము రిటైర్ అయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ సీట్లలో కూర్చుండబెట్టి మేపబడితే ఇది ఏం వ్యవస్థ? ఈ కానిస్టేబుల్ అమ్మాయి కేసు పెట్టడానికి ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో మన పోలీస్ వ్యవస్థ దిగజారిపోవడం సిగ్గుతో తలదించుకుంటుంది. అలా డిపార్ట్మెంట్ సిగ్గుతో తలదించుకుంటుంది. ప్రజలారా ఈ పోల్లో పాల్గొనండి. పోలీసుల పైన పూర్తి స్థాయి నమ్మకం పోయింది. డీజీపీ గారు మీరు తక్షణమే ప్రజల ముందుకు వచ్చి మా పోలీసులో చెప్తారు కదండి, ఎవడన్నా దొంగనో ఏదో చెప్తే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు కదా. మరి ఇప్పుడు చెప్పవా మా పోలీసు వాళ్ళు ముగ్గురు పని చేసిరయ్యా అని చెప్పవా? సస్పెండ్ చేసేసి అయిపోయింది. అటాచ్ చేస్తే అయిపోయింది. అటాచ్ చేసి ఏం చేస్తావు? ఆయనకు కుర్చీ, ఆయనకు కథ, మర్యాద వేరే. వాడు మంచి ఎంజాయ్ చేస్తాడు. ఎంతో మంది తెలంగాణలో ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఆఫీసర్లు పోస్టింగులు లేక వాళ్ళని తీసుకుపోయి లూప్ లైన్లో పడేస్తే వాళ్ళ సర్వీస్ అంతా మగ్గిపోతూ ఉంటే, నిజాయితీ గల వాళ్ళని తీసుకుపోయి ఏసీబీలలో దొరికిస్తూ ఉంటే, పనులు చేయకపోతే ఇక్కడ ఏది ఒక విజన్ ఉన్నటువంటి పోలీస్ అధికారికి పోస్టింగ్ లేదు. మొత్తం పైరవీలే. ఎమ్మెల్యే సంతకం పెడితే తప్ప హెడ్లో ఏది ఏమంటారు దాన్ని? లెటర్ ప్యాడ్ పోస్టింగ్ అంటారు దాన్ని. లెటర్ ప్యాడ్ పోస్టింగ్లు వచ్చిన తర్వాత పోలీస్ ఆయన ఏడ పని చేస్తాడా? మీకంటే బేహతరీన్గా కానిస్టేబుల్లకు అప్పచెప్పురి. ఈ రాష్ట్రాన్ని దెబ్బకు సెట్ చేసి పెడతారు. ఒక్క దెబ్బకే కానిస్టేబుల్లకు అప్పచెప్పురి. ఉన్నతాధికారులు ఉన్నదేం పైరవీలు చేసుకుంటాందుకా? అవినీతికి పాల్పడుతుందుకా? దేనికోసం ఉన్నారు ఉన్నతాధికారులు? సిగ్గుపడుతుంది తెలంగాణ రాష్ట్రం. ఒక రాజు దుర్మార్గుడు అయినప్పుడు సైన్యం అన్న మంచిగా ఉండాలి కదా. జీతాలు ఇప్పుడు ఎక్కడన్నా జరిగితే ఒక ఇంట్లో ఒకటి దొంగతనం చేస్తే మన అయ్యని తీసుకుపోయి కూర్చుని పెడతావు కదా పోలీస్ స్టేషన్లో. మరి నీ డిపార్ట్మెంట్ లో లంగతనం చేసిన కదా, మరి నువ్వు శిక్ష ఎందుకు అనుభవించవు? నీకు ఈ నెల జీతం ఎందుకు అని చెప్పి నేను డీజీపీని అడుగుతా ఉన్నా.
ఈ నెల జీతం ఎందుకు? ఏం శాంతి భద్రతలు కాపాడినామని జీతం ఇవ్వాలా మీకు? పుట్టి అటాచ్ చేస్తాం, తర్వాత అటాచ్ చేస్తాం, అయిపోయా. ఏమైతుంది డీజీపీ గారు? శిక్ష పడదు. ఏమైతుంది? ఇంకో కేసు పెడతావు నా మీద, పెట్టుకో. ఇగో ఇది వీళ్ళ పైశాచిక ఆనందం. ఏమన్నా ఉందా? ఏం సమాధానం? పోలీసింగ్ వ్యవస్థ, బెస్ట్ పోలీసింగ్ వ్యవస్థ, ఇది చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ నెల మీ జీతం కట్ చేయాలి, ఇది తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బేషరతుగా ఈ నెల జీతం తీసుకోకు డీజీపీ గారు, మీరు బేషరతుగా తీసుకోవద్దు. ఇవాళ ఈ నెల జీతం నువ్వు చెప్పాలి కదా సమాధానం. నీ వ్యవస్థ నీ కింద పనిచేసేటోడు చేసినప్పుడు. ఇక పోనీ, డెంగీ టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. డిఎస్ శ్రీనివాసరావు. రాష్ట్ర వ్యాప్తంగా 1184 డెంగీ, 2752 టైఫాయిడ్ కేసులు. పానీపూరి, బజ్జీ లాంటి రోడ్ సైడ్ ఫుడ్ తినొద్దు. కరోనా కథ ముగిసినట్టే, ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఎండమిక్ దశకు చేరిందని, సీజనల్ డిసీజ్గా మారిందని చెప్పి డిఎస్ శ్రీనివాసరావు చెప్తా ఉన్నాడు. రాష్ట్రంలో డెంగీ టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, బయటి ఫుడ్ తినొద్దని, ముఖ్యంగా పానీపూరి, బజ్జీలు వంటి రోడ్ సైడ్ స్నాక్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో డిఎస్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1184 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. హైదరాబాద్లో 516, కరీంనగర్లో 84, ఖమ్మంలో 82, మహబూబ్ నగర్లో 54, మేడ్చల్లో 55, పెద్దపల్లిలో 40, సంగారెడ్డిలో 97 కేసులు వచ్చాయని, దాదాపు అన్ని జిల్లాల్లో డెంగీ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. జూన్లో 565 డెంగీ కేసులు రావడం ఆందోళన కలిగించే అంశం. జూలైలో తొలి 10 రోజుల్లో 222 కేసులు వచ్చాయి. 2019 తర్వాత ఈ ఏడాది డెంగీ కేసుల్లో పెరుగుదల ఉంది. జనవరి నుంచి ఇప్పటిదాకా 203 మలేరియా, 2752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి అని వెల్లడించారు. ప్రభుత్వం యాంటీ లార్వా ఆపరేషన్లు, దోమతెరల పంపిణీ ప్రారంభించిందన్నారు. ఎక్కడ ప్రారంభించింది? దోమతెరలు పంపిణీ చేస్తారట. దీని పేరు మీద మళ్ళీ దంద చేయాలి. సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. జలుబు, జ్వరం, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు ఉన్నోళ్ళు వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో మందులు, టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామని, అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బు వృధా చేసుకోవద్దని చెప్పి సూచించారు. ఈ పదం అయితే నచ్చిందా మీరు చెప్పిన దాంట్లో? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పానాలు ఖరాబు చేసుకోకూరని చెప్పి చెప్తున్నటువంటి మాట. మొత్తానికి ప్రజలారా అప్రమత్తంగా ఉండని చెప్పి ఎవరు డిహెచ్ ఈయన ఒక్కడే చెప్తుంటాడు. అప్పుడు ఇప్పుడు రెగ్యులర్ గా అప్రమత్తంగా ఉండు, గిది వస్తుంది, గది పోతుంది, ఇక ఇంతవరకు. ఇక హద్దులు చూపని ధరణి, బౌండరీతో కూడిన మ్యాప్ లేకుండానే రిజిస్ట్రేషన్లు, గెట్టు తగాదాలు వస్తే చేతులు ఎత్తేస్తున్న తహసీల్దారులు, ఎక్కువ సబ్ డివిజన్స్ ఉన్న సర్వే నెంబర్లో పంచాయతీలు. హద్దులు చూపని ధరణి దరిద్రం అని ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆ ధరణి పుట్టక ముందు చెప్పిన. ధరణి అనేటువంటి ఒక దరిద్రం రాబోతా ఉంది. ఈ మొత్తం సర్వం సంపదను చిన్నం చేయబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర భూములను ఆగమాగం చేయబోతున్నది, చిల్లంకల్లం చేయబోతా ఉన్నదని చెప్పిన. ఇగో ఇదే జరుగుతూ ఉంది. బౌండరీలతో కూడిన మ్యాప్ లేకుండానే రిజిస్ట్రేషన్లు ఎవడెటన్నా జరగవచ్చు అంతే. కలర్ఫుల్ గెలాక్సీ, సుదూర అంతరిక్షంలోని రంగురంగులతో ఆకర్షణీయంగా ఉన్న ఈ వేల గెలాక్సీలను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఫోటో తీసింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ చిత్రాన్ని విడుదల చేసింది. 1300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఈ గెలాక్సీ సమూహం ఉంది. ఈ ఇమేజ్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం వైట్ హౌస్లో విడుదల చేసినట్ట. చూద్దాం అది ఎట్లా ఉంది. దీని గెలాక్సీ 13 కోట్ల కాంతి సంవత్సరాలు. 13 కోట్ల కాంతి సంవత్సరాలు అంటే ఏంటది? ఇది దగ్గరన నాసా వెబ్సైట్లో చూద్దాం. ఇగో ఇదే అది ఎట్లా మెరుస్తున్నాయో చూడురి. మనకు తెలియనటువంటి ప్రపంచం, మనము మొత్తం ఈ అనంత విశ్వంలో మనము చీమ కంటే చిన్నోళ్ళం. మన భూమి అంత పెద్ద పాలపుంతలు ఉంటాయి. పాలపుంతలో ఒక్కసారి మీరు అది ఇందులో చూపించొద్దు కానీ, ఇందులో చూపించొద్దు కానీ, సో కొన్ని వేరే అంశాల్లో చూపించాలనుకుంటే రైట్. ఇది గెలాక్సీకి సంబంధించినటువంటి అంశం. ఇక సో ఇక్కడ ఒక చిన్న పోల్ పెడుతున్న ప్రజలారా, ఈ పోల్లో పాల్గొనండి. ఈ నెల పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీ స్థాయి అధికారుల జీతాలన్నీ కట్ చేయాలి.
రైట్. ఈ పోల్లో పాల్గొనండి ప్రజలారా, ఎందుకంటే ఈ సొమ్ము మనది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బాత్రూంలో వాడుతున్న లోట పైసలు కూడా మనయే, ప్రజలయే. పోలీసుల తీరు సరిగా లేనప్పుడు ఉన్నతాధికారుల జీతం కట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నా. అవునంటోళ్ళు ఇక్కడ కామెంట్, ఇక్కడ లైక్ చేయండి, కాదంటోళ్ళు ఇక్కడ చేయండి. ఉన్నతాధికారులదే, కింది స్థాయి సిబ్బంది కాదు. కింది స్థాయి సిబ్బందిని, ఈ ఎస్ఐలను సిఐలను వీళ్ళు సరి చేయాల్సింది ఉన్నతాధికారులే. వీళ్ళు సరిగా పనిచేస్తే ఈ వ్యవస్థ బాగుంటుంది. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఉపరాష్ట్రపతిగా మళ్ళీ వెంకయ్య రేసులో తెలంగాణ గవర్నర్ తమిళిసై, దక్షిణాది వారికే ప్రాధాన్యం. నక్వీపై సంజయ్ సంఘ అభ్యంతరాలు, 1-2 రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో నిర్ణయం అంట. నాకున్న అంచనా ప్రకారం వెంకయ్య నాయుడుని కొనసాగించరు. వెంకయ్య నాయుడును మళ్ళీ అవకాశం ఇయ్యరు. ఇక కన్నీటి వరద, పెద్ద సంఖ్యలో కూలిన ఇల్లు నివాసాల్లోకి వరద. కరీంనగర్ జిల్లా ఊటూరులో వర్షానికి కూలిపోయిన ఇల్లు, నిల్వ నీడలేక పునరావాస కేంద్రాలకు బాధితులు. మురిగిపోతున్న పత్తి, కంది తదితర పంటలు. తెగిన 49 చెరువులు, 40 చెరువులకు బుంగలు. కుంగిన వంతెనలు, జల దిగ్బంధంలో గ్రామాలు. రామగుండంలో తడిసిన 50,000 యూరియా బస్తాలు. 5వ రోజు వర్షం, తరిగొప్పులలో 23.8 సెంటీమీటర్లు వరద. గోదావరి కృష్ణమ్మకు జలసిరి. 36 గంటల్లో గోదావరికి మరింతగా వరద పోటు. జూరాల దిశగా కృష్ణమ్మ పరుగులు. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వరద. మరో 2 రోజులు భారీ వర్షాలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక పెద్ద సంఖ్యలో కూలిన ఇల్లు నివాసాల్లోకి వరద నీరు వస్తా ఉన్నాయి. ఇగో ఈ పాత ఇండ్లు కూలుతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఆ గ్రామంలో ఉండేటువంటి యువకులు ఎవరైతే ఉంటారో, ప్రతి గ్రామంలో యువకులు అంటే కొద్దిగా ఫోర్స్లలోకి పోవాలని ప్రయత్నిస్తున్నటువంటి యువత ఎవరైతే ఉంటారో, మీరు ఒక 10 మంది ఒక గుంపుగా తయారై ఎక్కడ ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉంటుందో అక్కడ అవేర్నెస్ చేపట్టేటువంటి కార్యక్రమం చేసి మీ వంతు బాధ్యతగా మీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎన్నాళ్ళని ముంచేస్తావే వాన, ఏంది ఎన్నాళ్ళని ముంచేస్తావే వాన. దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాల కారణంగా 18 మంది మృతుల్లో 6 చిన్నారులే. భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా జైనాథ్లో నీట మునిగిన పత్తి పంట అంటూ ఒక వార్త. ఈ జైనాథ్కు నేను ఒకసారి ఎలక్షన్ సర్వే కోసం పోయినా. జైనాథ్, బేలా, ఆదిలాబాద్ జిల్లాలో. అంటే అప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది ఏం కథ అనేది నేను కొత్తగా వచ్చినప్పుడు రీసెర్చ్ వరకు నాకు కొంత అప్పచెప్పారు. అప్పుడు పోయినా ఎవరు గెలుస్తారు ఏం కథ అని అభిప్రాయ సేకరణ కోసం పోయినా. అప్పుడు పోయినా జైనాథ్ కాదు, బార్డర్లో ఉంటుంది. జైనాథ్, బేలా, మహారాష్ట్ర బార్డర్లో. కరెంటు షాక్కు కుటుంబం బలి. తల్లి, తండ్రి, 2 పిల్లలు అక్కడికక్కడే దుర్మరణం. వర్షంతో ఇంటి ఆవరణలోనే దుస్తులు ఆరేసిన పర్వీను. బరువు ఎక్కువ కావడంతో తెగిన ఇనుపతీగా ఫ్యూజుకు తగలడంతో విద్యుత్ సరఫరా. ఆడుకుంటూ దానిని తొక్కిన 2 పిల్లలు. వారిని కాపాడే ప్రయత్నంలో తల్లిదండ్రులకు షాకు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం. విషాద ఘటన ఇది. ఈ ఎవరికి రావద్దు. అందరు కూడా చాలా మంది ఇనుప తీగలకి ఎండేస్తుంటారు ఈ బట్టలు. అది మాత్రం బంద్ చేయాలి. అది బంద్ చేయాలి. ఇనుప తీగలు కట్టుడు బంద్ చేయాలి. పుస్తకాలు ఇస్తా ఇంటికి వస్తావా? నిరుద్యోగ యువతిపై ఎస్ఐ లైంగిక వేధింపులు. పోలీసు కొలువుకు బాధితురాలి యత్నం. స్టడీ మెటీరియల్ కోసం ఎస్ఐ దగ్గరకు. సాయం పేరిట ఎస్ఐ అసభ్య ప్రవర్తన. ఇంటికి రావాలంటూ తరచు ఫోన్లు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత యువతి. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన. రెబ్బన ఎస్ఐ భవానీ సేన్పై బదిలీ బేటు. ఎస్ఐ బాజీ ఆత్మహత్య యత్నం. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న బాధితురాలు మానవతా దృక్పథంతోనేనని వెళ్ళాడట. ఇంకా ఏం మానవతా ఈ మృగాని కోసం మానవతా దృక్పథమా? ఆయన ఎవడో బెదిరించుంటాడు. కాకీచకులపై కఠిన చర్యలకు సిద్ధం. డిపార్ట్మెంట్ పరుగు తీస్తున్న పోలీసులపై ఉన్నతాధికారుల ఆరా. అంతర్గత విచారణకు ఆదేశం. పిఎస్ల వారీగా డేటా సిద్ధం చేస్తున్న ఎస్బీ. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మొత్తం సిద్ధం చేస్తున్నారట. కాకీచకులు ఎవడైతే మహిళలను వేధింపులకు గురి చేసి, ఎవడెవడైతే లంచాలకు మరిగి, ఎవడెవడైతే వేధింపులకు గురి చేస్తాడో వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పరుగు తీస్తున్న పోలీసులపై ఉన్నతాధికారుల ఆరా అని చెప్పి అంటారు. ఇది ఎంతవరకు ముంగడిపోతుందో తెలియదు. నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకంటే ఏళ్ళు పెట్టుకోరు వాళ్ళు. సామాన్యుల ప్రైవసీతో ఆటల. అనుమతి లేకుండా వివరాల సేకరణ, హక్కుల ఉల్లంఘనే. సౌకర్యాలు దుర్వినియోగం చేస్తున్న కొందరు పోలీసులు అంటూ ఇక పోలీసు వ్యవస్థ మీదనే నమ్మకం పోయింది. మొత్తం పోలీసు వ్యవస్థ మళ్ళీ పడగొట్టి మళ్ళీ నిర్మించుకుంటూ రావాలి. అంత కొలాప్స్ అయిపోయింది పోలీసు వ్యవస్థ. అసలు మీరు ఒకసారి గమనించారు డీజీపీ గారు, మీ పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే కామెంట్లు చూడరు, జనం నవ్వుతూ ఉంటారు. పోయి చెప్పినవు పో అని అంటూ ఉన్నారు. అంటే నమ్మకం అనేది ప్రజలు కోల్పోయిన తర్వాత నువ్వు ఎంత గట్టి యూనిఫామ్ వేసుకున్నా లాభం లేదు. పానీపూరి తింటే టైఫాయిడ్,
ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హెచ్చరిక, ఈ సీజన్లో తినకపోవడం మంచిదని సూచన. రాష్ట్రంలో పెరుగుతున్న టైఫాయిడ్, డెంగీ కేసులు. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ చేస్తే రాసుకోరి నెంబర్. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ చేస్తే 91541 కొట్టన 70960 91541 ఈ నెంబర్ రాసుకొని ఈ నెంబర్ ఫిర్యాదు చేయండి. ఎవడన్నా ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ చేస్తే మా దగ్గరికి రోజు వస్తూ ఉంటారు, వాళ్ళ కోసం చెప్తా ఉన్నా. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ పైన అవునా కరెక్టే కొట్టినాను. 915417096 అంతే. డస్ నాట్ ఎగ్జిస్ట్ అంట. 4 5 6 7 8 9 10 ఉన్నాయి కదా, 10 ఉన్నాయి. అదే నెంబర్. నీ ఫోన్ కూడా విచిత్రంగా ఉంటుంది ఒక్కోసారి. అది does not exist. Please check the number you have dialed. మీరు డయల్ చేసిన నంబర్ పనిచే. ఇగో ఇది కథ. మొన్న ఒకటేమో జిహెచ్ఎంసీ ఏమని ఇచ్చిండు దాని పేరు కాదన్నది, ఏదో టోల్ ఫ్రీ నెంబర్ అని పెట్టిగా. జిహెచ్ఎంసీ వరదలు గిరదలు వచ్చాయని మొన్న చేస్తే ఇది ఎక్కడ నెంబర్ అంటుండే ఆయన. ఇదేమి ఇది ఇక మనం వీటిని చూసి ఏం చేయాలో. ఇక కోవిడ్ ముగిసినట్టే అయినా అలసత్వం వద్దన్న డిహెచ్. లక్షణాలు లేని డెంగ్యూ జ్వర భద్రం. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు 10 రోజుల్లో 222. గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువ. సెప్టెంబర్కు పతాక స్థాయికి కేసుల సంఖ్య అంటూ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రైవేట్ దోపిడీ పైన నెంబరే కలుగుతలేదు. ఆయన ఉన్నాడా దేనికి మరి ఈ నెంబర్ పెట్టుడు దేనికి? హెల్త్ డైరెక్టర్ గారిని అడుగుదాం. మన ఫోన్ ఎత్తుతారు, మన ఫోన్ ఎత్తితే గట్టి అనుకుంటారు. కానీ ఇగో ప్రజలారా అప్రమత్తంగా ఉండరు. ఇక ఈ నెంబర్ పుట్టుకున్న ఫోన్ చేసి మీ టైం ఖరాబు చేసుకోకూరి, ఎందుకంటే కలుపుతనే లేదు నెంబరు. కర్ణాటక హైకోర్టు జడ్జికి బదిలీ బెదిరింపులు. వాటి గురించి లిఖితపూర్వక ఆదేశాల్లో పేర్కొన్న జడ్జి సుప్రీంను ఆశ్రయించిన కర్ణాటక ఏసీబీ చీఫ్ కేసును మరో ధర్మాసనానికి మార్చాలని విజ్ఞప్తి. తనపై విచారణ జరపకుండా స్టే ఇవ్వాలని అభ్యర్థన. విచారణ 3 రోజులకు వాయిదా ఇస్తున్న సుప్రీం ఆదేశం. కర్ణాటక హైకోర్టు జడ్జికి బదిలీ బెదిరింపులు వస్తా ఉన్నాయట. ఈ చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద జడ్జిని పట్టుకొని కిందోని బెదిరిస్తా ఉంటారు, నేను బదిలీ చేపిస్తా. ఇట్లా చాలా మంది జడ్జిలు భయపడుతున్నారు, చాలా మంది భయపడుతున్నారు. కేసీఆర్ బడిలో క్లాసులు ఎప్పుడు మందుబాబులకు అడ్డాగా దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్త. ఇది మందు కోసం కట్టకపోతే మంది కోసం కట్టిన అనుకుంటారా? తాను చదివిన బడి శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మాణానికి ఆదేశించిన పోషెట్టి 10 కోట్లతో కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయం. సీఎం రాక కోసం 2 ఏళ్లుగా ఎదురు చూపులు. కిటికీలు ధ్వంసం, పేకాటకు స్థావరంగా మారిన వైనమాట. రాజభవన్ లెక్క ఉంటుంది. ఇగో బడి కట్టించిండు, రిబ్బన్ కట్ చేసి తీర్కలేదు. ఎందుకంటే కేసీఆర్ కెరికే కదా. ఈ ఇంట్లోనే ఆయనే చదువుకున్నట్ట. ఎవరు? కేసీఆరే చదువుకున్నట్టు ఇంట్లో. మరి అదే కోర్సు నడుస్తుంది కదా. మళ్ళీ జైన్ అయితే నడుస్తున్న కోర్సు ఏందల్లా పేకాట, తాగుడు. మీది ఏం వార్తనా ఇది? క్లాసులు ఎప్పుడే క్లాసులు నడుస్తూనే ఉన్నాయి లోపల. ఏం క్లాసులు? కేసీఆర్ విజన్ ఏంది? మధ్యపడి కాడ దునపోతులు అమ్ముకొని పత్తాలు ఆడినని చెప్పలే ఆ పెద్ద మనిషి. ఇలా పేకాట నడుస్తుంది, తాగుడు నడుస్తుంది. ఇంకేం కోర్సు ఉంటుంది? ఇదే కదా. ఏడుంటది ఇట్లా పత్తాలు ఆడేటోళ్ళకు, మందు తాగేటోళ్ళకి ఇంత సౌకర్యం ఏమైనా ఉంటుందా? మన ఆత్మీయుడు, మన జాతి పిత, మన కేసీఆర్, మన పెద్ద కొడుకు ఒడ్లు అనే మన అది ఈ కట్టించిండా. మరి ఇలా చదువని మీరు అనుకుంటే పొరపాటాలి. క్లాసులు ఇప్పుడు క్లాసులు అయితే లేవా? ఇవన్నీ క్లాసులు కాకపోతే ఏంది? ఏది
కిటికీలు ధ్వంసం, పేకాటకు స్థావరంగా మారిన వైనం, మందుబాబులకు అడ్డా. ఇవి కోర్సుల బా మీకు అర్థమైతలేవు, ఇవి కోర్సులు. పొరపాటున రాసి మీరు పొరపాటున రాశారు. కేసీఆర్ బడిలో ప్రారంభమైన క్లాసులను రాయాలి. క్లాసులు ఎప్పుడో కాదు, ప్రారంభమైన ఎప్పుడో. ఉధృతంగా నడుస్తున్న క్లాసులు ఉధృతంగా వేగంగా నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు అలా కూర్చుని ఆయన ఏం చేయాలంటే, ఇక్కడ టీచర్లు ఉంటారు, సప్లయర్స్ ఉంటారు అన్నట్టు. టేపో రెండు ఫుల్ బాటలు తీసుకురాపో, లేకపోతే 2 బీర్ సీసాలు కొనుకరాపో అని చెప్పి కొనుక్కొచ్చి ఇక్కడ ఇవ్వాలన్నట్టు. క్లాస్కి తెచ్చుకుంటూ పోవాలి. సార్ మీకేం కావాలి సార్, మీకేం కావాలి సార్, ఇట్లా అనుకుంటూ పోవాలని. వాళ్ళు అక్కడ క్లాస్మేట్స్ ఉంటారు, క్లాస్మేట్స్ ఆడ మేము వీళ్ళు బయట కలిసి చెప్పుకుంటే, ఓ ఆయన నా క్లాస్మేటే, మేము అంతా కలిసి చదువుకున్నాం కేసీఆర్ బల్లే, మా ఓనమాలు అన్ని ఆడనే, మా ఓనమాలు అన్ని ఆడనే. ఫస్ట్ పోగానే ఇంకా ఇవి పెట్టు కేసీఆర్, ఈ ఇంకా గిల్లిదండ, ఈ అష్టశమ్మ, ఈ వనగుంటలాట, ఈ పెట్టు. ఈడ ఉత్తీర్ణ లైన్ వాళ్ళని తీసుకొని పేకాటలో కూర్చుండబెట్టు. ఈ ఆడ కూడా పర్ఫార్మెన్స్ గట్టిగానే ఉంది అనుకుంటే అప్పుడు మద్యం సరఫరా చేయవచ్చు. ఏం బడా, నీదో రీతి, నీదో బడి, నీదో కథ. స్కాలర్షిప్లకు రాష్ట్రం మోకాలడ్డు. దళిత విద్యార్థుల కేంద్ర ప్రభుత్వ వాటాను ఇస్తామన్న అడ్డుకుంటున్న రాష్ట్ర సర్కారు. కేంద్రం వాటా 15 నుంచి 60% పెంపు, నేరుగా విద్యార్థి ఖాతాలో వేయాలని నిర్ణయం. ముందు రాష్ట్ర వాటా జమ చేయాలని నిబంధన. తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల అంగీకారం. 250 కోట్లను వదులుకున్న తెలంగాణ. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు బయటపడతాయనే రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు బయటపడతాయని బీడి బిచ్చం కల్లుద్దెర. మా పెద్ద కొడుకు దళిత బంధిస్తుండు అని దళిత సోదరులారా, నీకు కుండలు పెట్టి భాగంలో ఎత్తుకపోయినని చెప్తానే ఉన్నా. 40% అంటే దాదాపు 400 కోట్ల రూపాయలు. 400 కోట్ల రూపాయలు ఈ ఎస్సీ బిడ్డలు, మీ ఎస్సీ బిడ్డల ఖాతాలలో పడాల్సినటువంటి చదువు పైకాన్ని కేసీఆర్ మింగిండు. ఈ 400 కోట్లకేని 40 కోట్లు తెచ్చి దళిత బంధు తీసుకో అంటుడు. 360 కోట్లు ఖతం చేసిండు. ఇది కేసీఆర్ నీతి. మన పిల్లలకు కావాల్సింది చదువు కావన్నా, లేకపోతే కేసీఆర్ దళిత బంధు ఆటో కావన్నా, మీరే ఆలోచన చేసుకోరు. ఇప్పుడు మనది ఫుట్బాల్ బుట్టి తేలింది కదా తెలంగాణ రాష్ట్రం. పాయింట్ వలిగిపోయింది కదా, ఏడికాడికి పలిగిపోయిన పాయింట్ బయటపడకుండా కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎట్లుందంటే, మందిలకు పోతే ఈ చినిగిపోయింది కనిపిస్తుందని కాళ్ళు దగ్గర పెట్టుకొని నడిచినట్టు ఉంటుంది అన్నట్టు మన తెలంగాణ పరిస్థితి. అదే కాళ్ళు దగ్గర పెట్టుకొని ఓహే ఏడ తినిగిందిరా బై అన్నట్టు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఫుట్బాల్ బుట్టి చినిగిపోయింది, పలిగిపోయింది, వాత్సలు పోయినాయి, అన్ని పోయినాయి. ఆఖరికి ఇది ఏడ బయట పడుతుందో అని చెప్పి రోస్తున్న 250 కోట్లు ఇట్లా కేంద్ర ప్రభుత్వం తీసుకపోవా, నీ పైసలు కలిపిన్లా, నీ మా 250 150 కలిపితే 400 కోట్లు అయితే ఆడ చదువుకునేటువంటి ఎస్సీ పిల్లలు, మాదిగా ఉపకులాల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలలో వాళ్ళకి ఇవ్వయా ఇవి అని అంటే, నా తానే ఆడున్నాయి 150, ఆ 250 ఇస్తే ఈ 250 ఇస్తే మింగుతారన్న ఉద్దేశంతో ఏం చేసిండు, ఫస్ట్ నీ పైసలు అని లేస్తేనే నా ఇస్తాను కేంద్రం వాళ్ళు పిటిషన్. ఇప్పుడు మన పైసలు లేవు, అవి పోయినాయి. ఎస్సీ సోదరులారా, మీకు రావాల్సినటువంటి హక్కు కేసీఆర్ ఖతం చేసిండు. ఇప్పుడు చెప్పుర్రి, దళిత ఎమ్మెల్యేలారా ఒక్కరు మాట్లాడరు చూద్దాం, అందులో ఉన్నారు కదా దళిత ఎమ్మెల్యేలు ఎవరైతే దళిత విద్యార్థుల కేంద్ర ప్రభుత్వం వాటాను ఇస్తామన్న అడ్డుకుంటున్న రాష్ట్ర సర్కార్ అంటూ దళిత ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలారా మీరు ఈ మాట అడగండి. ఇప్పుడు అడగండి, కొప్పుల ఈశ్వర్ గారు అడుగు, ముఖ్యమంత్రిని అడుగు, మా బిడ్డలకు రావాల్సిన స్కాలర్షిప్లు ఎందుకు వస్తున్నాయో అని అడుగు చూద్దాం. అడుగురి, ఎందుకు ఆ గడియల కాడ మనము ఇగో ఉద్యోగుల జీతాల ఆలస్యంపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాం ఏమాట. ఈ కుబేర్లోకి నీళ్ళు వచ్చాయేమో చూడండి రా, ఇంకా జీతాలు రాలేదని చెప్పి ఇగో బ్రహ్మానందం ఏడుస్తున్న ఫోటోను. మరో 4 జిల్లాలకే వేతనాలు. నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి, భద్రాద్రి జిల్లాల ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లింపు. 18 జిల్లాలకు వేతనాల చెల్లింపు పూర్తి. ఇంకా 15 జిల్లాల వారికి అందని జీతాలు ఎన్నాళ్ళు పడుతుందోనని ఉద్యోగుల ఆందోళన. ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని డిమాండ్. తాత్సారంపై సామాజిక మాధ్యమాలు ట్రోల్స్ అంటూ ఏమీ లేదు. కేసీఆర్ అనేటోన్ని ఫస్ట్ ఇవన్నీ జరగాలంటే కేసీఆర్ ఖాందాన్ని ఇట్లా గద్దె మీద నుంచి గుంజి కింద పాడేసి ఈ దొంగల ముఠ దోచుకున్నటువంటి సంపద అంతా తీసుకొచ్చి మళ్ళీ మన ఖజాన్లో జమ చేస్తే మళ్ళీ తెలంగాణ కలకల్లాడుతుంది. లేకపోతే ఇంకొక ఆప్షనే లేదు మనకు. ఈ మన ఒటబాయని
గొటబాయ్ గొటబాయ్. మన గొటబాయని కిందికి దించి గద్దె దించకపోతే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగస్తులారా, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తా ఉన్నారో మీ చేతుల్లోనే గతంలో ఎన్నో ప్రభుత్వాలను గద్దె దించిన చరిత్ర మీది. ఇవాళ మీరు అవకాశం కోసం వెయిట్ చేయండి, వస్తుంది అవకాశం. ఎంతటి పెద్ద ఏనుగైనా మడుగు కాడికి రాక తప్పదు నీళ్ళ కోసము. మన కేసీఆర్ కూడా ఈ ఓట్ల పెట్టే కాడికి రాక తప్పదు, వస్తాడు, దొరుకుతాడు. వచ్చినప్పుడే తొండం పట్టాలి, మనము వచ్చినప్పుడే తొండం బట్టి నీళ్ళల్లో గుంజాలే. ఆ పరిస్థితి వస్తుంది. ఎట్లా బతారు, వాడు ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలి, ఇంటి రెంట్ ఏంది, ఆఖరికి పాలు పోసేటోడు కూడా పాలు పోసి రేపిస్తామంటే అని ఉంచిపోయే కాడికి వచ్చింది ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితి. ఫస్ట్ 13 రోజులు. ఢిల్లీ ముంబై మధ్య ఎలక్ట్రిక్ హైవే. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన. ఎలక్ట్రిక్ రైల్వే రూట్ లాగే ఈ హైవే. దారి పొడవునా విద్యుత్ తీగలు, వాటి ద్వారా వాహనాలకు పవర్. అమ్మా, దారి పొడుగున విద్యుత్ తీగలు ఉంటాయి, వాటి ద్వారా వాహనాలకు పవర్ వస్తుందట. గ్రేట్ అసలు, కొత్త టెక్నాలజీ. లంకను వీడేందుకు గుటబాయ విఫల యత్నం. వాయు జల మార్గాల ద్వారా దుబాయ్కు పారిపోయే ప్లాన్. అరెస్టు నిర్బంధాల నుంచి తప్పించుకునేందుకు వ్యూహం. తమ్ముడు బాసిల్ రాజపక్స కూడా అడుగడుగున అడ్డుకున్న అధికారులు, సైన్యంలో సన్నిహితుల సహకారం. తన పదవికి గుటబాయ రాజీనామా వెల్లడించిన స్పీకర్ కార్యాలయం. నేడు ప్రకటన. 20న కొత్త నేత రాబోతా ఉన్నాడట. జాతీయ చిహ్నంలో ఉగ్రసింహాల అగో అంటే మామూలు సింహాలు ఉంటాయి, ఉగ్ర సింహాలు పెట్టిందని చెప్పి. అవునా? దాన్ని ఏమంటారు? ఆ లెవెల్లో ఉండదు అనమాట. ఇట్లా అవునా? మార్చిరా అయింది కొంచెం ఇట్లా ఎక్కువ శాతం ఇట్లా పెట్టిరంట. దానిపైన మామూలుగా ఉంటాయి. అవు కదా. ఇది ఆడనే కానీ కొంచెం అంటే ఎక్కువ ఉండే, అంత ఎక్కువ ఉంటాయి కానీ మామూలుగా ఉంటాయి. అసలు ఇది ఓల్డ్ కాబట్టి దాన్ని అంచనా వేద్దాం. మామూలుగా ఉంటుంది, అంటే కొంచెం వరకే ఉంటాయి. ఇట్లా ఇదేమో ఇట్లా చూస్తున్నాయి అవి. ఈ సింహం అరుస్తుందా? ఈ సింహం కరుస్తున్నట్టు ఏం లేదు కానీ కరెక్టే ఉంది. కొంతవరకు ఎక్కువ ఉంటుంది, దాని తేడా ఉంది. అది కొంచెం పవర్ఫుల్ అయినప్పుడైనా పవర్ఫుల్ దానిపైన ఉగ్రసింహాల కొత్త పార్లమెంట్ భవనంపై దానిని ప్రధాని ఎలా ఆవిష్కరిస్తారు? రాజ్యాంగాన్ని అవమానిస్తారా? ఎంపీలను పిలవలేదేం? మోదీపై విపక్షాల ఆగ్రహం. అనవసర వివాదం అని బీజేపీ ధ్వజం. ఇది ఇక ఈ గొటబాయ పని అయిపోయింది. మా గొటబాయని పట్టుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. జగన్ మార్కు హైడ్రామా. టీడీపీ నేతలతో ద్రౌపది భేటీ కాకుండా వైసీపీ విశ్వ ప్రయత్నం. అలా కుదరదన్న షా. బాబుతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి. టీడీపీ నేతలతో ముర్ము భేటీ. ద్రౌపదికి శివసేన మద్దతు అంటూ ఠాక్రే. ఇది ఇట్లుంటే ఇక నిన్న ఆమె వచ్చింది. అక్కడికి వస్తేనే కదా మన చిచ్చ విమానం అటెందుకు పోయింది. కిషన్ రెడ్డికి మన సార్ విమానం ఇచ్చిండా? ఇస్తే మరి యశ్వంత్ సిన్హా సంగతి ఏంది? కేసీఆర్ ఎవరికి మద్దతు ఇస్తున్నాడు, లోపలగా ఎవరికి సాయం చేస్తున్నాడు అనేది మనం గమనించుకోవాలి. అది ఎట్లా పోయిండు నిన్న కిషన్ రెడ్డి గారు? విజయవాడ పోయిండు, వచ్చిండు. మరి కేసీఆర్ విమానంలో పోయిండా, ఎట్లా పోయిండు అనేది తేలాలి. ప్రజాదరణలో కేసీఆర్ 11వ స్థానం అట. కొడుకు దిగిపోయిండు మొత్తం. దిగువ నుంచి 6వ స్థానం. 20లో జగన్. స్వల్పంగా పెరిగిన మోడీ రేటింగు. సీఎంలో నవీన్ పట్నాయక్ నంబర్ 1. సిఎన్ఓఎస్ సర్వేలో వెల్లడి. మొదటి 5 స్థానాల్లో ఒడిశా, యూపీ, మహారాష్ట్ర, అస్సోం, పంజాబ్ సీఎంలు. మన చిచ్చా దిగజారిపోయాడు. ఓ నంబర్ 1 సీఎం అంటే మనోడు పోయి అడుగున పడ్డాడు కింద. 11వ స్థానం అట. ఇది కూడా ఎక్కువనే. కిందికెళ్ళి మొదటికెళ్ళి రావాలి, కింద మొదటిది కావాలి మనది. ప్రజాధారణలో సీఎం కేసీఆర్. ఇంకా ఆధారణ ఎక్కడ నోటపీసు. ఇంటికాడ ఉన్న వాచ్మేనే కేసీఆర్ అలాగే వెళ్తుంటే ముఖం చూడగాలని ఇటు తిరుగుతురు. ఏది ప్రగతి భవన్ కాడ వాచ్మెన్ కూడా పోయిండా లేదా, ఈ ఇంట్లో పినిగల కదరా అని ఇంకా పోలేదా అని ఇట్లా తిరుక్కునే పరిస్థితికి వచ్చింది. ఎవరు కేసీఆర్ నమ్మే పరిస్థితులు లేరు. కేసీఆర్ నమ్మేది ఒక కేటీ రామారావే. ఎందుకంటే ఎప్పటికైనా మా నాయన నన్ను ముఖ్యమంత్రిని చేస్తాడని ఆయన భ్రమ. ఆ పిల్లగాంధీ. ఇక శనార్థి తెలంగాణకి వెళ్దాం. శనార్థి తెలంగాణలో ఉన్న ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం. QGroupMedia.com లేదంటే శనార్థితెలంగాణ.comలో ఈ పేపర్ను చూడొచ్చు. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుందని చెప్పి స్వామి వివేకానంద చెప్తున్నటువంటి మాట. అమాత్యులంతా హౌట్. ఒక్క హరీష్ తప్ప అయ్యా కొడుకుల గడ్డు పరిస్థితి. బీటీ బ్యాచ్ దుకాణం బంద్. గతంలో బోటాబోటి మెజార్టీతో గెలిచి వారు
గెలిచి వారు వచ్చే ఎన్నికల్లో ఇంటికే. మంత్రుల పనితీరుకు పీకే నెగిటివ్ మార్క్. మినిస్టర్ల సెగ్మెంట్లో వారి గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని నివేదిక. ఇది అత్యంత కీలకమైనటువంటి వార్త. మీరు చూడండి, దందాలు, సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మైనింగ్ మాఫియా, గ్రానైట్ బిజినెస్, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు, కుటుంబ సభ్యుల బంధుప్రీతి, ఇది తెలంగాణ మంత్రులు సాధించిన ప్రగతి. గడిచిన 3.5 ఏళ్లలో అనేక మంది మంత్రులు ప్రజల బాగోగులు, పరిపాలనను అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. వారి కేటాయించిన శాఖల మీద కూడా వారికి పట్టలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అమాత్యుల శాఖలపై ఎప్పుడు నజర్ పెట్టలేదు. ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు చేసిన పురోగతి ఏంటని పరిశీలించలేదు. సీఎం కేసీఆర్ అత్యధికంగా ఫామ్ హౌస్ కు పరిమితం కావడంతో మంత్రులు వారి జిల్లాలు, సెగ్మెంట్లలో చేసిన దందాలు వారిపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత పెంచాయి. వెరసి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన ఒక్క హరీష్ రావు తప్ప అమాత్యులంతా ఇంటికి వెళ్లడం ఖాయమని తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో దారుణ పరాభవం తప్పేలా లేదని తెలుస్తుంది. 2018 శాసనసభ ఎన్నికల్లో ఐకేఆర్ తక్కువ మెజార్టీతో గట్టెక్కారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ఇంద్రకరణ్ రెడ్డికి వచ్చిన మెజార్టీ 9,271 ఓట్లు మాత్రమే. ఐకేఆర్ ఈ ఎలక్షన్స్ లో ఏలేటి కన్నా 5.40% మార్జిన్ ఓట్లనే సాధించగలిగారు. అయితే ఈసారి కాంగ్రెస్ అధిష్టానం ఏలేటికి టికెట్ ఇస్తే ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి మట్టి కరవడం ఖాయమని తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన ఏలేటికి నియోజకవర్గంలో తిరుగులేని పట్టుంది. ఇక్కడ బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి కూడా లేరు. డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయనకు ప్రజల్లో అంతగా ఆదరణ లేదు. పీకే కూడా సీఎం కేసీఆర్ కు ఇచ్చిన తన సర్వే నివేదికలో ఐకేఆర్ 15 నుంచి 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోతారని చెప్పినట్టుగా సమాచారం ఇచ్చారు. తన తమ్ముడు మురళీధర్ రెడ్డి దందాలు, స్థానికుల కుల వివాదాలు ఐకేఆర్ కుంపముంచుతున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపూర్ నుంచి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ సెగ్మెంట్ నుంచి గంగుల కమలాకర్ కూడా గెలవడం కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి. కొప్పుల 2018లో కేవలం కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరు లక్ష్మణ్ పై 441 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబడినంత పనైంది. ఈ ఎలక్షన్స్ లో అడ్లూరికి 70,138 ఓట్లు రాగా కొప్పుల 70,579 ఓట్లు వచ్చాయి. అయితే రాబోయే ఎన్నికల్లో కొప్పుల సాధించిన ఓటు బ్యాంకు నిలుపుకునే పరిస్థితిలో లేడని పీకే సీఎంకు వివరించినట్టు తెలుస్తుంది. ఇక అడ్లూరి ఇప్పటికే 4 సార్లు ఓడిపోయిన సానుభూతి ప్రజల్లో బలంగా ఉందని, ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తే కొప్పుల విజయ అవకాశాలు దెబ్బ కొడతాడని వివరించారు. గతంలో 70,000 పైచిలుకు ఓట్లను సాధించిన కొప్పులకు ఈసారి 20,000 గ్రాఫ్ తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ ప్రభావం కూడా పెద్దగా లేకపోవడంతో ఓట్లు చీలిపోయే అవకాశం లేనందున అడ్లూరి గెలుపు నల్లేరు మీద నడికేనని పీకే వివరించినట్టు సమాచారం. ఇక కరీంనగర్ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయిన గంగుల మీద అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గ్రానైట్ దందాలు, తన అన్న కుమారుల దూకుడు ఆయనను ప్రజల్లో చులకన చేసిందన్న విమర్శలున్నాయి. గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గంగుల బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బరిలోకి దిగారు. గంగులకు 80,983 ఓట్లు రాగా సంజయ్కి 66,009 ఓట్లు వచ్చాయి. కేవలం 7.56% ఓట్ల తేడాతో గంగుల ఈ ఎన్నికల్లో బయటపడ్డారు. కానీ ఈసారి గంగులకు తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కాక తప్పదని పీకే చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత గంగుల ఓటమికి కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గత ఎన్నికల్లో 73,662 ఓట్లు సాధించారు. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన సునీల్ కుమార్ 41,254 ఓట్లు వచ్చాయి. అయితే గతంలో ప్రశాంత్ రెడ్డికి ఇక్కడ మంచి హోల్డ్ ఉండేది. కానీ ప్రస్తుతం ఆయన తమ్ముడు అజయ్ రెడ్డి వ్యవహార శైలిలో గ్రూపులు ఏర్పడినట్లు పీకే తన సర్వేలో తెచ్చారు. ఇక్కడ గతంలో ప్రశాంత్ రెడ్డికి చెప్పుకోదగ్గ మెజార్టీ వచ్చినప్పటికీ రాబోయే ఎలక్షన్స్ లో ఇప్పుడున్న పరిస్థితులు అయితే 10 నుంచి 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి తేల్చారు. ఈసారి ప్రశాంత్ రెడ్డి 10 నుంచి 15,000 ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నాడు. తీగల వర్సెస్ సబితా పోర్లో మహేశ్వరం గల్లంతే. మరోవైపు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో తన పట్టు నిలుపుకునే ఛాన్స్ లేదని పీకే తేల్చారు. ఇక్కడ సబితమ్మకు మరోసారి తెరాస ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తీగల కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య జరుగుతున్న పోరు టీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మహేశ్వరంలో సబిత గెలుపు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డికి 95,481 ఓట్లు వచ్చాయి. తెరాస నుంచి పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డికి 86,254 ఓట్లు వచ్చాయి. 9,227 ఓట్ల మెజార్టీతో సబితమ్మ ఇక్కడ విజయం సాధించారు. అయితే ఈసారి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, తీగల చరిస్మా సబిత విజయావకాశాలను దెబ్బకొట్టొచ్చని పీకే సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఇక తెలంగాణలో అతి ఎక్కువ ఓటర్లు కలిగిన మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ సెగ్మెంట్ లో ఆయనకి ఈసారి దారుణ పరాభవం తప్పదని సర్వేలు చెప్తున్నాయి. తెరాస నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి 167,324 ఓట్లు సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కిచ్చనగారి లక్ష్మారెడ్డి 79,334 ఓట్లు రాగా మల్లారెడ్డి
87,990 మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈసారి మేడ్చల్లో అలాంటి పరిస్థితులు అసలు లేవని పీకే తన రిపోర్ట్లో వెల్లడించారు. జవహర్ నగర్ మేడ్చల్లో చేసిన దందాలు టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ప్రజల్లో నెగిటివ్ వైబ్రేషన్ వినిపించిందని, అందుకు ఈసారి మల్లారెడ్డి చిత్తుగా ఓడిపోవడం ఖాయమని పీకే రిపోర్ట్ తేల్చేసింది. సరత్ నగర్లో తలసాని శ్రీనివాస్ కూడా నెగిటివ్ పవనాలు వీస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈయన 30,651 ఓట్ల మెజార్టీతో గెలిచినప్పటికీ ఈసారి పరాభవం తప్పదని తెలుస్తుంది. ఉద్యమకారునిగా పేరున్న శ్రీనివాస్ గౌడ్కు గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. 57,775 అఖండ మెజార్టీతో గెలిపించుకున్నారు. అయితే గెలిచిన కొద్ది రోజులకే ఈయన మహబూబ్ నగర్ను శాసించే విధానంతో ఈయన గ్రాఫ్ దారుణంగా పడిపోయినట్టు తేలింది. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా ఇక్కడ ఈయన విజయావకాశాలు దెబ్బ కొట్టాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అంటే దాదాపుగా ఆఖరికి అయ్యా కొడుకులకు కూడా గట్టి పరిస్థితి. ఇక గజ్వేల్లో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్కు గెలుపు నల్లేరు మీద నడకేం కాదని సర్వేలు చెప్తున్నాయి. 2018 ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే సిరిసిల్లలో టీఆర్ఎస్ నాయకులు చేసే రౌడీయిజం అక్కడి ప్రజల్లో కేటీఆర్ పై వ్యతిరేకతను పెంచిందనే భావన ఉంది. పోలీసు వ్యవస్థను తెరాస నేతలు విచ్చలవిడిగా తమకు అనుకూలంగా వాడుకోవడంతో కేటీఆర్ గ్రాఫ్ అమాంతం పడిపోయినట్టు తేలింది. మరోవైపు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ నియోజకవర్గాన్ని అక్కడి నేతలకు వదిలేయడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఇక్కడ మైనస్ గా మారింది. అయ్యా కొడుకులు కూడా గెలిచే పరిస్థితి లేదు, మన ఒటబాయ పరిస్థితి ఒడిచిపోయింది. ఇది అమాత్యులు ఒక్క హరీష్ రావు మినహా ఏ ఒక్కరు గెలిచే పరిస్థితిలో లేదట. ఇది ఒక అత్యంత విశ్వసనీయమైనటువంటి సర్వే రిపోర్ట్గా. మర్యాద నేరుస్తున్న కేటీఆర్ ఆత్మీయ పలకరింపులు, ఇన్నాళ్ళు దూరం పెట్టినోళ్లతో టచ్లోకి, గతంలో పొగ పెట్టినోళ్లతో ఇప్పుడు పగమరిచి, మొన్న జూపెల్లి నిన్న వివేక్, ఓటమి భయంతో తగ్గిన తలపొగరు, తమ్ముడు, అన్న, బాబాయ్ అంటూ వరసలు కలుపుతున్న వైనం. చూసుకో, మర్యాద నేర్చున్నట సాయి సంసారి లచ్చి దొంగ, మళ్ళా పవర్ రాగానే మళ్ళా ఫకర్. ఆత్మీయ పలకరింపులట, అన్న, తమ్ముడు, బావా ఇట్లా పలకరిస్తున్నట్టు. ఇప్పుడు ఇన్నాళ్ళు దూరం పెట్టిన వాళ్ళతో టచ్లోకి పోతుండు, గతంలో పొగ పెట్టిన వాళ్ళతో ఇప్పుడు పగ మరిచి, మొన్న జూపల్లి నిన్న వివేక్. ఏ వివేక్తో? ఓటమి భయంతో తగ్గిన తలపొగరట, తమ్ముడు, అన్న, బాబాయ్ అంటూ వరుసలు కలుపుకుంటున్నాడట. వరుసలు మళ్ళీ అధికారం కోసం మెల్లగా ఏడి మడుక్కాడికి వస్తున్నాడు. మడుక్కాడికి అన్న, బాబాయ్, తమ్ముడైన వస్తున్నాడు మెల్లగా మడుక్కాడికి. పట్టి గుంజాల్సిన సమయం వచ్చింది ప్రజలారా, జాగ్రత్త. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నైజం గురించి అందరికి తెలిసిందే. అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే రకం. ఒక్క మాటలో చెప్పాలంటే యూజ్ అండ్ త్రో బాపతు. అయ్యలెక్క కొడుకు అన్నట్టు మంత్రి కేటీఆర్ అదే తీరు. పైగా అధికార మదం, బాగా తలపొగరని చెప్పి కేటీఆర్కు ఓ ఇమేజ్ ఉంది. తనకంటూ ఓ సొంత వర్గం ఏర్పాటు చేసుకొని వారికే ప్రాధాన్యత, పదవులు కట్టబెట్టే అలవాటు చిన్నసారిది. అయితే ఇటీవల కాలంలో కేటీఆర్ ప్రవర్తనలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అది ఓటమి భయంతో వచ్చిన సక్కని మార్పు అని సొంత పార్టీ నేతలే అంటున్నారు. కేటీఆర్ వల్లనే పార్టీకి దూరం అయ్యామని అనుకునే కొంతమంది నేతలు ఎక్కడైనా కనిపిస్తే అన్న, తమ్ముడు అని పలకరిస్తున్నట. ఈ అన్న, తమ్ముడు ఈ సంగతి చెప్తారు, ఇంకా నమ్ముతారా? ఈ మర్యాద, ఇప్పుడు మర్యాదతో పిలిస్తే ఓట్లేస్తారా మళ్ళా ఈ మర్యాదస్తులకు? ఈ పోల్లో పాల్గొనాలి ప్రజలారా, వీళ్ళకి తెలవాలి. ఈ పోల్లో పాల్గొనండి ఒకసారి, ఎందుకైనా మంచిది. మాట మార్చి అన్న, తమ్ముడు, బావా, చెల్లె అని చెప్పి మళ్ళా బాతాల పోసెట్టి గ్యాంగ్ వస్తే మీరు ఓట్లేస్తారా? మాట మార్చి మర్యాదగా మాట్లాడితే మళ్ళీ కేసీఆర్, కేటీఆర్కు ఓట్లు వేస్తారా అనేది పోలు. వేస్తామనేటోళ్ళు పైన, వేయమనేటోళ్ళు కింద. మీరు మీ ఒపీనియన్ చెప్పండి. 1332 ఓట్లు పడ్డాయి. నో నో అంటున్నారు. 1332 ఓట్లు, 1719 ఓట్లు, 1719 ఓట్లు. 2157 ఓట్లు. 2660 ఓట్లు పడ్డాయి. ఇంకా 1 మినిట్ పూర్తి కాలే. మీ ఒపీనియన్ తెలియజేయండి. మాట మార్చి అన్న, తమ్ముడు, అన్న బాగున్నావా,
అపాయింట్మెంట్ ఇవ్వలే, గేట్ కార్డు నిలబెట్టి కూడా ఎంతమందికి అపాయింట్మెంట్ దొరికింది? మొత్తం దొంగలకు లంగలకే దొరికింది. 3090 మంది ఓట్లు వేసిరు. ఒక్కసారి ఓటు రిజల్ట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మాట మార్చి మర్యాదగా మాట్లాడితే మళ్ళీ కేటీఆర్ కేసీఆర్కు ఓట్లు వేస్తారని మనం అడిగినాం. 3427, 3691 ఓట్లు పడ్డాయి. 3691 ఓట్లు, 3930 ఓట్లు పడ్డాయి. ఇంకా 2వ నిమిషం పూర్తి కాలేదు, 2వ నిమిషం రిజల్ట్ చూద్దాం. మాట మార్చి మర్యాదగా మాట్లాడితే మళ్ళీ కేటీఆర్ కేసీఆర్కు ఓట్లు వేస్తారంటే 4130 ఓట్లు పడ్డాయి. 4334 ఓట్లు. 2వ నిమిషం రిజల్ట్ చూద్దాం. 2 నిమిషాలు పూర్తయిపోయింది. మాట మార్చి మర్యాదగా మాట్లాడితే మళ్ళీ కేటీఆర్ కేసీఆర్కు ఓట్లు వేస్తారా? ఏదైతే సభలో కేసీఆర్ తిట్టిండిగా, సన్నాసారా ఊకోరి, బేవర్సిగా ఊకోరి అన్నటువంటి కేసీఆర్ మళ్ళీ మాట్లాడండి, అన్న బాగున్నావా, తమ్ముడు బాగున్నావా అంటే మళ్ళీ ఓట్లు వేస్తావా? నేనైతే వేయం అంట. 92% మంది ప్రజలు మాట మార్చి మాట్లాడితే మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ ఓట్లు వేస్తారంటే దాదాపు 5000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 2 నిమిషాల్లో 5000 మంది ఒపీనియన్ చెప్పారు. ఈ 5000 మంది ఒపీనియన్లో 92% మంది ప్రజలు వీళ్ళకు ఓట్లేయము ఇక అని తేల్చి చెప్తున్నారు. 92% మంది ప్రజలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రజలారా పాల్గొన్నందుకు. అలాగే ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, ఈ మా లైవ్ మేము చేసేటువంటి క్యూనిస్లో వచ్చేటువంటిది ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. మీ ఒపీనియన్ మాకు ఇంపార్టెంట్. ఈ క్యూనిస్ ఈ వార్తలు నచ్చితే మీరు లైక్ చేయండి, ఈ బటన్ నొక్కి లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. అంటే మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకొకరికైనా పంపించాలనుకుంటే షేర్ చేయండి. ఇది సో ఇది ఆత్మీయ పలకరింపు. ఇక రాణుల త్యాగాలు మరిచారు, రుద్రమ చరిత్ర ప్రాముఖ్యానికి నోచుకోలేదు. గవర్నర్ తమిళసై ఆవేదన, రాణి రుద్రమాదేవి మహిళలకు స్ఫూర్తి అని వెల్లడి. స్మారక కేంద్రం నిర్మించి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని సూచన. రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందట. రాణుల త్యాగాలు మరిచారు. మనం శనార్థి తెలంగాణలోనే ఆ రాణి రుద్రమాదేవి మరణించినటువంటి వార్త ఏదైతే మనం వేసినామో ఆ స్థలానికి సంబంధించిన వార్త ఎవరు పట్టించుకోవట్లేదని దానిపైన గవర్నర్ తమిళసై స్పందించి నిన్న అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాణుల చరిత్ర త్యాగాలు మరిచారు, రుద్రమ చరిత్ర ప్రాముఖ్యానికి నోచుకోలేదని చెప్పి గవర్నర్ తమిళసై ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ వార్తను, ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మా శనార్థి రిపోర్టర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక తక్షణమే ఆదుకోండి, ఎకరాకు 15,000. ఏం రేవంత్ రెడ్డి గారు సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఏమన్నా ఉన్నాయి కూర్చాలి ఏడున్నాయి కేసీఆర్ తానా జీతాలే తక్షణమే ఆదుకోండి, ఎకరాకు 15,000 చెల్లించండి. సీఎం కేసీఆర్కు మురిగేటోని మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే బీడిపిచ్చాం కళ్ళు తిరై ఎటరా దేవుడా అని కేసీఆర్ చెట్టు కింద ఆగం చేతి కదా అని రాష్ట్రాన్ని ఆగం. ఇక ఇంట్లో ఒక్కడు ఉంటే ఇంటోడు పత్తాలాట నేర్చిండనుకో, లేకపోతే బెట్టింగులు నేర్చిండనుకో, ఎట్లా ఆగమైతే కేసీఆర్కి అట్లే ఆగం చేసిండు తెలంగాణని ఇంటి పెద్దగా. ఇప్పుడు ఈ మింగమెత్తుకులేదు మీసాలకు సంపంగా ఉన్నట్టు కేసీఆర్ ఏదో మీదికి డాంబికాలు చేస్తూ ఉంటే రూపాయి జీతాలకు పైసలు గతిలేవంటే ఎకరాకు 15,000 చెల్లించాడని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన అడుగుతా ఉన్నాడు. సీఎం కేసీఆర్కు రేవంత్ లేక. భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని వెల్లడి. విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇవ్వాలని డిమాండ్. ఇది అయ్యేదేనా? మన తాను ఉంటే కదా. రెబ్బన ఎస్ఐ భవానీసేన్ గౌడ్పై వేటు. పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతున్న యువతిని వేధించిన ఎస్ఐ ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ అధికారుల ఉత్తర్వులు. విషయం తెలిసి అతని భార్య ఆత్మహత్యాయత్నం. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలింపు అంటూ. ఏమి ఎస్ఐలు రా ఆయన మీరు అటాచ్ చేసేస్తే కథ. డీజీపీ గారు జీతం కట్ చేయాలని చెప్పిన, మరి దీనికి ఏమన్నారో ప్రజలు ఒకసారి చూద్దాం. పోలీసుల తీరు సరిగా లేనప్పుడు ఉన్నతాధికారుల జీతం కట్ చేయాలంటే అవును కట్ చేయాలని 96% మంది చెప్తా ఉన్నారు. 14,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇగో ఇది కథ. ఏం పోలీసులు, ఏం ఇజ్జత్ పోతుంది మొత్తం పోలీసులతోని. అప్పుడు వెనకట అటు ఓకురు, అటు గుండగాలు ఉంటారు, రౌడీలు ఉంటారు, రేపిస్టులు ఉంటారు. ఇప్పుడు అటు ఓకటి పోలీస్ స్టేషన్ ఉంది, ఇట్రా అటు ఎస్ఐ ఉన్నాడు ఇట్రా అనే కాడికి వచ్చింది.
పైన మెరుగులు లోన లోపాలు. మొన్న కొత్త బస్ స్టాండ్ నేడు మున్సిపాలిటీ భవనం. బయటపడుతున్న కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజాదానానికి తూట్లు. ఏదైనా గట్టి ఉంటుంది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు పోయి చూసిరా పెట్టుంటే. అటెన్షన్ ప్లీజ్. కళ్ళు తెరవని బల్దియా, నోర్లు తెరుచుకున్న నాలాలు, ఏర్లై పారుతున్న వరద నీరు, కుంటల్ని తలపిస్తున్న కాలనీలు, ఇళ్లలోకి వచ్చిన మురుగునీటితో కాలనీ వాసుల కష్టాలు. భాగ్యనగరంలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ. పురపాలక శాఖ మంత్రిపై కేసు నమోదైన చర్యలు శూన్యం. కేటీ రామారావు పైన కేసీ అయింది ఏకంగా నాలాలో పడితే. అటెన్షన్ ప్లీజ్. చాలా జాగ్రత్తగా ఉండరు ప్రజలారా. హెచ్చరికతో కూడినటువంటి వార్త. ఒక అలర్ట్ చేస్తా ఉన్నాము. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో అర్థమైతలేదు. ఏడబడిపోతారో అర్థం కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో నుంచి బయటికి రాకండి, ఎందుకైనా మంచిదిగా. తెలంగాణలో నేడు రేపు అతి భారీ వర్షాలు. వాతావరణ కేంద్రం ప్రకటన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇప్పటికే ఆగకుండా కురుస్తున్న వర్షాలతో జనం అవస్థలు. నిండిపోయిన నదులు, జలాశయాలు, చెరువులు, వాగులు. ఇక యువతిని పంపుతామన్నారు, 1.5 కోటి కొట్టేశారు. హైదరాబాద్కు చెందిన వైద్యుడిపై సైబర్ నేరగాళ్ల ద్వారా విడతల వారీగా 1.5 కోటి సమర్పించుకున్న వైద్యుడు. ఫస్ట్ వీడిని అరెస్ట్ చేయాలి అంతే. ఈడెందుకు పోయిన వాళ్ళకు పంపుతామంటే ఎందుకు పోతాడు? మా డ్రామాలు. ఇక శనార్థి తెలంగాణ పేపర్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదలుచుకుంటే 8096338337 ఈ నెంబర్కు మీరు ఇవ్వచ్చు కాల్ చేసి. నేటి మాట పెద్దపల్లి రాజన్నది ఒకసారి చూద్దాం. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు ఎడతెరిపి లేకుండా వానలు, కుండపోత వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, ముంపు బాధితుల ఆర్తనాదాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించి చేతులు దులుపుకున్న ప్రభుత్వాలు, నీట మునిగిన నార్మల్లు, మునిగిపోయిన పంట పొలాలు, కుల్లిపోయిన పత్తి చేనులు, రైతన్నలకు తీవ్ర నష్టం. అన్నదాతల కన్నీళ్లు తుడిచే పాలకులే కరువయ్యారు. పంట దెబ్బతిందని పరిహారం అందించే పెద్ద మనుషులు మర్చిపోయారు. అకాల వర్షాలతో రాష్ట్రమంతా అతలాకుతలం. రోజువారీ కూలీల అగచాట్లు, ప్లంబేరియా ప్రజల తీవ్ర ఇక్కట్లు. నిండు కుండల ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు, సముద్రాలను తలపిస్తున్న పట్టణాలు, నగరాలు. బతుకమ్మ తెప్పలోలే ఇండ్లు, భవనాలు. ఎన్నడూ చూడని విధంగా గంగమ్మ ఉగ్రరూపం. ప్రజలారా ఇంట్లోనే ఉండండి, ప్రాణాలు కాపాడుకునే ఉపాయం చేయండి. లేనిపోని సాహసాలకు వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోకండి. పెద్దపల్లి రాజన్న రాసినిగా. ఎస్సీలలో వెనకబడిన ఉపకులాలకు తీరని అన్యాయం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే ఎస్సీ వర్గీకరణ చేయాలి. కేంద్ర సామాజిక న్యాయంతో అత్యంత వెనుకబడిన ఉపకులాలన్నింటినీ ఏ గ్రూప్లో చేర్చాలి. ఉమ్మడి రాష్ట్రంలో అమలు పరిచిన ఎస్సీ వర్గీకరణ వల్ల ఉపకులాలకు తీవ్ర అన్యాయం. రిజర్వేషన్లో సమానత్వం మా జాతుల హక్కు. మేమెంతో మాకంతా. జనాభా తామాషా ప్రకారం శాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఇక్కడ ఎవరు వ్యాసకర్త బైరి వెంకటేష్ మోచి, రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి. ఆయన ఒక వాళ్ళకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుందంటూ వాళ్ళ ఆవేదనను ఇక్కడ శరణార్థికి పంపిస్తే మనం అక్షరీకరించడం, ఇది ప్రజల ముందుకు తీసుకుపోయినాం. పైన మెరుగులు లోన లోపాలు. ఏడాది ఖమ్మంలో. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన, మొన్న పోయి రామారావు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయలే బంగ్లా, ఆర్టీసీ బంగ్లా గదే. తక్షణమే ఆదుకోండి. ఇక నిన్న గమ్మత్ ముచ్చట చూపెట్టాలన్నా మీకు. ఇక ఒక ఆయన, ఓ పెద్ద మనిషి, ఇక ఎట్లా తయారైందంటే ఇదేగా. ఇక సిఎంఆర్ కాలేజ్ ఎవరిది? మల్లారెడ్డి. వెల్కమ్ టు సిఎంఆర్ హాస్పిటల్ అనగానే ఇక కుక్క పోతుంది చూడాలకు. కుక్క పోతుంది ఏటో బాగానే. ఇది ఇక గమ్మత్ ముచ్చట ఏంటంటే ఇగో మన రోడ్ల పరిస్థితి కాదు, అడ్డం పడుతుంది. ఇక మన జిహెచ్ఎంసీ చూడరు ఇక ఎంత అద్భుతమో. వానకాలంలో చెట్లకు నిలువ వస్తుంది. ఇక చూడు, వానకాలంలో చెట్లకు నిలువ వస్తుంది. నీళ్ళు మొత్తం వానబడి ఇగో చూడు. ఇలా ఏమందామా ఇక అగో కుతురు కొడుతుంది, వస్తుంది వాన వస్తుంది. ఆడ పోయి ఒక ఆయన అడుగుతున్నాడు, ఈ వాన పడుతుంటే గిదెందుకు కొడుతురా అంటే. అగో చూడు. ఏమందాం చెప్పురు వీళ్ళని. గింతనా. ఇక ఇంకొకటి ఉండేనా ఏటో బాయ్ పని లే ఏదో ఇక అద్దంది నీకు. ఇక చూడు, ఇక అద్భుతమైంది. కేసీఆర్ జనాన్ని ఎట తయారు చేసిందంటే ఆఖరికి అర్థం లేదా. ఇగో పెద్ద మనిషి హెయిర్ కటింగ్ సెలూన్కు పోయిండు.
అరే ఎందుకు సతాయిస్తున్నా పోనీ బయటికి పోతాడంటే పోనీ. అరే లోపల కేసీఆర్ ఉన్నాడు. మనిషికే చెప్తున్నా జరుగు ఇక్కడ అంటుండు అర్థం జరగమంటాడు, ఆయన్నే జరగమంటాడు, జరుగు అంటాడు ఇట్లా. మనిషివా మనిషి పుట్టినావా ఇంకా దేనికన్నా పుట్టినావా, నాకు అడ్డం వస్తున్నావా అని తిడుతున్నాడు అద్దంలో ఉన్న మనిషిని. ఆయననే. అరే ఎందుకు సతాయిస్తున్నా పోనీ బయటికి పోతాడంటే పోనీ. అరే పోలీసులేడు ఆయన. కడుపులో కేసీఆర్ ఉన్నాడు. అద్దం కాడికి పోయి బయటికి వెళ్దామంటే అద్దం కాడ ఎవడో కనిపిస్తున్నాడు. ఈయనకి ఎవడు కనిపిస్తాడు, ఈయననే తీసుకుంటాడు. గది పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం పరిస్థితికి ఇది. ఇక ఇట్లున్నాయి వ్యవహారాలని. కామారెడ్డిలో విషాదం. అటెన్షన్ ప్లీజ్. నోళ్లు తెరిచిన మ్యాన్ హోల్స్ పట్టించుకొని పారిశుద్ధ్యం. ఇక వరద బాధితుల సహాయం ప్రకటించిన. పోయినసారి ఏమన్నాడా, ఇంటి బాధితులకు 10,000 ఇస్తాం, మా నాయనే వచ్చిస్తాడు అని చెప్పిండు. ఈ సొటకాయ ఎటు పోయిండు, వాళ్ళ నాయన ఎటు పోయిండు, ఈయన ఎటు పోయిండు. ఎన్నికలు ఓట్లు పడగానే అవతల పడరు. ఇది అంతా ఇదే బ్యాచ్. ఇది సారో జీతం ఇప్పించండి. 3 నెలలుగా జీతాలు రాక వైద్య సిబ్బంది అవస్థలు. ప్రభుత్వ దవాఖానా ఎదుట కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన. సమస్యలు పరిష్కరించి వేతనాలు ఇప్పించాలని వేడుకోలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘటన. శ్మశానంలో చిన్నారి ఏడుపు శబ్దాలు. తవ్వి చూస్తే బాలిక అమ్మ నానమ్మల ఘాతకం. మెడగోసి పాతి పెట్టిన అమ్మ కొడుకు కదరా. ఏది అంత న్యాయమే అని అమ్మ, వీళ్ళని బాతి పెట్టాలి. గోదావరి వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్యటన. బాధిత కుటుంబాలకు పరామర్శ. నిత్యావసరాలు దుప్పట్ల పంపిణీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం. 1.5 కోటి కొట్టేసిరట. అమాత్యులంతా అవుట్ ఈసారి. ఇది సినిమా పేజ్. టైమ్ టు ఎస్కేప్. బికినీ ఫోటోలను షేర్ చేసిన పూజా హెగ్డే. ఫోటోలకు టైమ్ టు ఎస్కేప్ క్యాప్షన్ ఇచ్చిన బుట్టబొమ్మ అన్నట. పూజా హెగ్డే ఈమెవరు? ఇగో పాపం ఎంత నిరుపేదలా, సినిపోయిన పాయింట్ వేసుకోరు వాళ్ళకు పోనీయాలి కథ కనీసం. లేకపోతే ఒకసారి ప్రేక్షకులకు అంటే విజ్ఞప్తి చేయాలి. ఎందుకంటే పాత బట్టలు పంపిస్తే పాపం మరి చినిపోయిన వేసుకుంటారు వాళ్ళు. నాకు 100వ సినిమా డైరెక్టర్ దొరికిందట. సమంత షూటింగ్ పూర్తి. త్వరలోనే యశోద రిలీజ్ అట. తమ్ముడుగా అఖిల్. దిల్ రాజుతో కొత్త మూవీ. విశాల్ సినిమా వాయిదా. సెప్టెంబర్ 15న లాటి రిలీజు. ద వారియర్ U&A సర్టిఫికేట్ వచ్చిందట. రామ్ పోతినేని. ది వారియర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి. ఈ నెల 14న రిలీజ్ కాబోతా ఉందట. ఈ సినిమాకు సంబంధించినటువంటి వార్తా కథాంశాలు ఇందులో. ఇక మనం ఇన్ని పేపర్లలో ఇన్ని చూసినాం కదా, వరదలు, బీభత్సము, అలా అతలాకుతలము, నాలాలు, ఇవన్నీ. ఇక నమస్తే తెలంగాణది ఒక్కసారి ఇట్లా మేము పలకరించేద్దాం రాడు దీన్ని. ఇంట్లో పీనుగల ఈ వార్త ఎట్లుంటుంది అనుకునే, ఇలా జలకళ ఉట్టి పడుతుంది. ఇగో అగో చేపలు పడుతుర్రు. గోదావరి రికార్డు 100 ఏళ్లలో జూలై నెలలో ఇదే భారీ వరద. నిండు కుండల్లా ప్రాజెక్టులు. ఇగో ఇది కేసీఆర్ ఆదేశిస్తే ఇగో ఈ చేపలు వాటి కాడికి వచ్చింది మనకు పడుతున్నాయి. 64 లక్షల మందికి రైతు బంధు. 1.35 కోట్ల ఎకరాలకు 6,705 కోట్ల పంపిణీ. 8వ రోజు 173 కోట్లు జమ చేసిరట ఈ రైతు బంధు. ఇగో 100 ఏళ్లలో జూలై నెలలో ఇదే భారీ కూడా నిండుకుండాల. దశాబ్దంలోనే కేసీఆర్ పుణ్యాన్ని. ఈ పుణ్యాత్ముడు ఉన్నాడు కాబట్టి పడేమో అగా తడగొట్టినాడు, గద ఎక్కినాడు. ఈ మేడ రాజీవ్ సాగర్ ఏదో నీకు ఇస్తాడు అనుకుంటుంటే టికెట్ లేదు. వీళ్ళు మొత్తం బరెపడరు, మొత్తం ఉన్న కాడికి వింటారు వీళ్ళు అయ్య కొడుకులు. ఈ ఖాందాన్ అంతా అదే. ఈయన సెట్ చేస్తాడు. ఈయన ఫోన్ చేయగానే అంకుల్ అని ఈమె ఫోన్ చేస్తా. అంకుల్ డాడీ ఫోన్ చేసిండా, వస్తాను అంకుల్, ఆ మూట తీసుకొని పోమ్మ. ఈ బ్యాచ్ ఇదంతా. ఈ నమస్తే తెలంగాణలో ఈ వార్తలు రాస్తే బిరబిరా కదిలి వస్తున్న కృష్ణమ్మ ఆల్మట్టి నారాయణపూర్ గేట్లు ఎత్తివేత.
ఈ ముంపు బాధిత ప్రాంతాలు, ఈ అంబులెన్సులు, కాకీచకులు, కష్టాలు. బాధకులు, ఆ కామారెడ్డిలో 4 చనిపోయిన ఘటన, గోడలు కూలుతా ఉన్నాయి, ఇండ్లురుస్తా ఉన్నాయి, బడులల్లో పేకాట ఆడుతా ఉన్నారు. ఇవి కదరా వార్తలు. ఈ రాష్ట్రానికి KFC తినుర్రి, ఈ వార్తా పత్రిక చదువుర్రి, ఇంట్లో మా ఫోటోలు ప్రేములు కట్టించుకొని ఇంట్లో పెట్టుకోరు. మళ్ళీ ఒక్క ముఖం వాస్తుకుంటే అడుగురి, ఒక్క ముఖం వాస్తుకుండదు. ఈనాడు పత్రిక ఆదాబు పోదాం, ఇది ఎక్కడికి వచ్చేది అవతల తర్వాత చదువుదాం. ఇక ఈ రకంగా వీళ్ళ వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలందరికీ నేను చేసేటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మాట మార్చి మర్యాదగా మాట్లాడితే మళ్ళీ కేసీఆర్ KTR ఓట్లు వేస్తారంటే వేయమని 89% అని చెప్తా ఉన్నారు. దాదాపుగా 10,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ మార్నింగ్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్ మాకు. మీరు చేసేటువంటి అభిప్రాయం, మీరు ఇచ్చేటువంటి అభిప్రాయం, ఫీడ్బ్యాక్. ఇక ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆజ్ కీ బాత్ రాజకీయ చదరంగంలో రాటుదేలిన బ్రోకర్ గాలను బొందబెట్టాలంటే ఏం చేయాలి? ఇసుకని, మట్టిని, నీళ్లను, పంచభూతాలను కూడా వదలని వాళ్ళను వదిలించుకోవాలంటే ఏం చేయాలి? చదువుకున్నోడు సంకనాకుతున్నాడు, చదువు రానోడు రాజకీయం చేస్తున్నాడు. ప్రతి కొలువుకు ఒక కోలమానం పెడుతున్న ప్రభుత్వమా? రాజకీయం అనే కొలువుకు ఏ కోలమానం ఉంది? సర్పంచ్ నుండి భారత ప్రధానమంత్రి వరకు మినిమం డిగ్రీ పట్టా అనేది ఉండాలని చట్టం చేయాలి. అప్పుడు కానీ కుటిల రాజకీయ బ్రోకర్ గాలకు బొందబెట్టొచ్చు అనేది ప్రజల ఆలోచన. భారత ప్రభుత్వమా? ఒక్కసారి ఆలోచించు, ఇక సగం దరిద్రం పోతుంది. భలే ఆలోచిస్తారు శ్యామ్. ఈ నెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. అదే రోజు రాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు. 17న అఖిలపక్ష భేటీలో ప్రసంగించనున్న మోడీ. ఆగస్టు 13 వరకు సమావేశాలు జరిగే అవకాశం. 28,000 దాటిన నామినేషన్లు. అరే 2023 పద్మ అవార్డులకు మా కేసీఆర్కి ఏమైనా దొరికితే ఒక అవార్డు ఇరా. ఎందుకంటే ఇగో ఓటమి భయం, అపర చాణక్యుడు సీఎం కేసీఆర్ ఆలోచన ఏంటి? అపర చాణక్యుడా ఆయన చెప్తలేడా? ఇప్పుడు మేము గోస్తూనే ఉంటా అంటే ఆయన మనము ఇంత ఆవాలను మీకు రాసుకోవాలని చెప్తున్నాడు. 28,000 దాటిన నామినేషన్లు. 2023 పద్మ అవార్డుల కోసం పెద్ద ఎత్తున నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ సెప్టెంబర్ 15. మే నెల 1 నుంచే నామినేషన్ల స్వీకరణ. వివరాలు ప్రకటించిన నేషనల్ అవార్డు కమిటీ అంట. డియో గారు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోడీ రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి. 8 ఏళ్లుగా ఇదే ఆలోచన స్ఫూర్తినిచ్చే దిశగా జార్ఖండ్ రవాణా మార్గాలు. మోడీ అంటున్నటువంటి వ్యాఖ్యలు 200 మంది ప్రయాణికులు ఒకేసారి వెళ్లేలా డిజైన్ చేస్తున్నారట. ఓకే, ఇక ఓటమి భయమా? అపర చాణక్యుడు సీఎం కేసీఆర్ ఆలోచన ఏంటి? 1 షాట్ 2 బర్డ్స్ కథ ఏంటి? సిట్టింగ్లకు ఈసారి సీట్లు ఇస్తారా? ఓట్లను ఎంతకైనా కొనొచ్చన్న ధీమానా? ఎలా ఉన్నా పీకే గెలిపిస్తాడన్న ధైర్యమా? 1వ తారీఖు జీతాలు ఇయ్యలేరు, పైసలు లేక పథకాలు నడపలేని పరిస్థితి. ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారింది. అందుకే ఎన్నికలంటూ ముందుకొస్తున్నారా? మరి తోపులాటలతో సీఎం కుర్చీ ఎవరిదో? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఊహించిన విధంగా ప్రతిపక్షాల నుంచి రివర్స్ ఛాలెంజ్ అయితే వచ్చింది. మరి ఆయన అనుకున్నట్టే అసెంబ్లీని రద్దు చేసి ముందుకు వెళ్తారా, లేక ఎప్పట్లాగే కేంద్రంపై యుద్ధం మాదిరి మాటలు చెబుతూనే సైలెంట్గా ఉండిపోతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ ఫలితాల అనంతరం రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారుతుందనేది రాజకీయ పండితుల వాదన. అందుకే జాకీలతో పైకి లేపడానికి కేసీఆర్ పీకేని పిలిపించుకున్నారనేది విమర్శలు ఉన్నాయి. ఆయన సలహా మేరకే ముందస్తుకు వెళ్తున్నారనేది సార్లు ప్లాన్గా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్కు తిప్పలు తప్పవనేది విపక్షాలు గట్టిగా చెప్తున్నమాట. మరి కేసీఆర్ తాను విసిరిన సవాళ్లు కట్టుబడి అసెంబ్లీని రద్దు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. పీకేను అడ్డం పెట్టుకుని రాజకీయాలు ఏదో కొంచెం మారుదాం, లేకపోతే ఎన్నికల్లో గెలుద్దాం అన్నటువంటి ఆలోచన ఉండే కానీ ఎవరైనా కానీ కత్తితోటి పట్టుకున్నారు, కత్తితోనే పోతారు, తుపాకీతో అన్నట్టుగా ఈసారి పీకేని నమ్ముకున్నాడు. ఇదే పీకే సర్వేరే ఇప్పుడు నిండా ముంచే వ్యవహారానికి వచ్చినాయి. ఇప్పుడు అట్లా ముసురు గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్న ప్రజానికం. తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. నేడు కూడా భారీ వర్షాలకు అవకాశం. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. గుజరాత్, మహారాష్ట్రలో వర్ష బీభత్సం. కేరళలో జోరు వానలతో అతలాకుతలం. పరిస్థితి దారుణంగా ఉందంటే అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ 4 రోజులు కూడా ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 రోజులు వర్షాలు కూడా ఇంకా ఉంటుందంట. లేఖాస్త్రాలు. లోక్సభ స్పీకర్కు రేవంత్ రెడ్డి లేఖ. విపక్షాలు లేకుండానే పార్లమెంటులో కార్యక్రమాల
వరద ప్రాంత రైతులను తక్షణమే ఆదుకోండి, పంట నష్టపోయిన వారికి 15,000 పరిహారం ఇవ్వాలి. సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసినటువంటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ముర్ముకు మద్దతు, ద్రౌపది ముర్మును గెలిపించాల్సి ఉంది. రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందాం. ముర్ముకు మద్దతు పలికిన సీఎం జగన్, చంద్రబాబు. ఆమెకు మద్దతుగా సభ నిర్వహణ ఘనంగా సన్మానం. మోడీ తరఫున కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒక వార్తను తీసుకోవచ్చు. ఇక భగ్గుమంటున్న ధరలు, శ్రీలంకలో దైన్య స్థితి. కిలో బియ్యం 220 రూపాయలు పైమాటే. ఏది కొనలేని పరిస్థితుల్లో లంకేయులు. ఇక్కడ కూడా కొన్ని రోజులైతే మాత్రం ఆ పరిస్థితి కూడా తెలంగాణలో దాపరించేటువంటి అవకాశం కూడా ఉన్నది. డైరెక్షన్ టీఆర్ఎస్ది, యాక్షన్ కాంగ్రెస్ది. సంచలన ఆరోపణలు చేసిన బండి సంజయ్, బీజేపీ ఉద్యమాలు చేస్తున్నప్పుడే కాంగ్రెస్ నిద్ర లేస్తుంది ఎందుకు? ఈ ప్రణాళికలన్నీ కేసీఆర్ రూపొందిస్తున్నాడు. బీజేపీ గ్రాఫ్ను తగ్గించేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. అది కాంగ్రెస్ తోటి కూడా నాటకాలు ఆడిస్తున్నాడు అని చెప్పేసి బండి సంజయ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. కరీంనగర్ జిల్లా కలెక్టర్తో బండి సంజయ్ భేటీ. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులపై ఆరాధిస్తా ఉన్నారంట. దానికి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు. ముర్ముకు కూడా అక్కడ అంటే బీజేపీ చేయబట్టి అక్కడ మహారాష్ట్రలో కూడా ప్రభుత్వం రద్దయ్యే దిశగా ఆడ ఉంది అని చెప్పేసి. ఓకే రైట్. మొన్ననే దొరికినాడు పత్తారాట్ల వైసీపీ మళ్ళీ దొరికాడు. పేరు ఫోటో చూసి కీసర సంబంధించినటువంటి వైస్ ఎంపీపీ ఇది రెండోసారి దొరకడం. ఎక్కడ? పత్తాలాటలు. ఈ ఆటలో పత్తాలాటలో మంచిగానే. మరి దునపోతులు బినపోతులు అమ్ముకున్నాడు. ఇక మూడోసారి హైట్రిక్ దిశగా పోతున్నాడు. మంచిగానే పోతున్నాడు. ఇంకా పోతా వెళ్ళిపోతా. మరోసారి పేకాటాటలో పట్టుబడ్డ కీసర వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి. మేడ్చల్ జిల్లా కీసర మండలం వైస్ ఎంపీపీ జలాల్పురం సత్తిరెడ్డి, కందాడి ముచ్చన్ రెడ్డి, కందాడి అమరేందర్ రెడ్డి, రామిడి శ్రీనివాసరెడ్డి, నూకలగూడెం సత్తిరెడ్డిలు కీసర దాయర్లోని ఓ నివాసంలో గుట్టు చప్పుడు కాకుండా ఆడుతూ పేకాట్లో పట్టుబడ్డారు. కీసర వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి నిత్యం పేకాట్లో దొరుకుతుండడం స్థానికుల్లో చర్చ జరుగుతుంది. వీరు అధికార పార్టీలో ఉండి సమాజం ఏం సందేహం ఇస్తారన్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది పరిస్థితి. అధికార పార్టీలో ఉండుకుంటూ అధికార పార్టీలో ఇప్పటికీ మహిళల మీద అలాగే యువతుల మీద కూడా అత్యాచారాలు చేసినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులు కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన మిగతా సంబంధించినటువంటి ఏరియాలలో కూడా అధికార పార్టీ లీడర్లు సర్పంచ్లు కూడా అఘాయిత్యాలకు పాల్పడేటువంటి ఏమున్నప్పటికీ కూడా అఘాయిత్యాలకు అత్యాచారాలకు అక్రమాలకు పాల్పడుతుంది. అధికార పార్టీలో ఉండుకుంటూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇతను వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి. కీసరకు సంబంధించినటువంటి సత్తిరెడ్డి ఇది మూడోసారి ముచ్చటగా మూడోసారి కూడా దొరికిండు. కానీ అయినప్పటికీ కూడా వీళ్ళ మీద పోలీసులు చేస్తున్నటువంటి తూతూ మంత్రంగా చర్యల వల్ల వీళ్ళు చేస్తున్నటువంటి వాటిని ఆగడం లేదు. ఇప్పుడు మూడోసారి పట్టుబడడం అనేది ఉంటే వాళ్ళు ఏం చర్యలు తీసుకునేది ఉంటే వాళ్ళు ఆడకపోవు కదా. ఫస్ట్ మొదలు పట్టుకున్నప్పుడే అటువంటి వ్యవస్థ లేదు. అంటే అధికార పార్టీలో ఉన్న లీడర్లకు ఒకటి న్యాయం ఈ రాష్ట్రంలో, ఇక సామాన్యునికి ఇంకొక న్యాయం. అదే ఇప్పుడు మొన్న సంబంధించినటువంటి సిఐ సంబంధించినటువంటి సిఐ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి విషయంలో అతనికి డ్రగ్స్ గంజాయి ప్యాకెట్ చేతిలో పెట్టి ఇట్లా ఫోటోలు దింపి ఆయన బెదిరించినటువంటి పరిస్థితి. అంటే ఆయన ఏందయ్యా సామాన్యుడు కాబట్టి. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వైస్ ఎంపీపీ ఆయన దగ్గర మాత్రం మరొక న్యాయం. పోలీసులు మరి వీరి పట్ల ఎట్లా చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం వేసి చూడాల్సిన అవసరం చూడాలి. ఇది కూడా చూడొచ్చు కానీ మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుంది. పానీపూరి తినడం వల్లే తెలంగాణ టైఫాయిడ్ వస్తుందని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక్కడ మొత్తం పరిస్థితి చూడరు. అక్కడ రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మన ఫిర్జాది కూడా ఈ బోడుప్పల ప్రాంతంలో కూడా మొత్తం ఘోరమైన పరిస్థితి, రోడ్ల పరిస్థితి దారుణమైన పరిస్థితి. ఇది అభివృద్ధిగా ఇది మన అభివృద్ధి, ఇది 4 లైన్ రోడ్స్. అంటే వాహనాలు స్పీడ్గా పోవద్దని స్పీడ్ బ్రేకర్లు ఏంది మరి అనేది అర్థం కదా. అంటే స్పీడ్గా పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయని ఈ గుంతలు చేసినట్టుగా ఉన్నది కదా. ఇక్కడే బోడుప్పల్ది. అవును ఈ
రోడ్డు కింది రోడ్డు వేసిన తర్వాతనే ఈ బ్రిడ్జ్ చాలు చేయాలి. ఈ బ్రిడ్జి కింద 3 సంవత్సరాల నుంచి సుమారుగా రోజు ఏం లేదనంటే కూడా ఒక 20-30 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వర్షాకాలంలో గుంటలు పడి రోజు రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కావట్లేదు. ఒక్క మాట చెప్పారంటే అధికారి కనీసం వచ్చి ఇక్కడ పరిశీలించట్లేదు. ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లున్నది పరిస్థితి. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక మోడల్ సిటీగా ప్రపంచ దేశాలు అబ్బురపడే విధంగా హైదరాబాద్ నువ్వు అభివృద్ధి చేసినావు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి శిశుపాలుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా ఉంటాయి చెప్పేదానికి మాత్రం అద్భుతంగా. జహీరాబాద్ పట్టణంలో రైల్వే క్రాసింగ్ దగ్గర గుంతలు మాయమైన జాతీయ రహదారి సరిచేయవలసిన కాంట్రాక్ట్ జాడలేదని చెప్పేసి వాళ్ళకు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తే కదా వాళ్ళు పని చేసేది. వాళ్ళు పైసలు ఇచ్చలేదా, వాళ్ళు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదా? అట్లాంటప్పుడు వాళ్ళు కాంట్రాక్టర్లు ఎక్కడ మంచి పని చేస్తారు? అది కథ. ఇంకా ఇది జూటో మాటలకు సంబంధించింది. ఆదాబ్ అయిపోయిందా? ఆదాబ్ అయిపోయింది. ఆదాబ్ ఉందా ఇంకా అయిపోయింది? ఈనాడు ఓకే. ఈనాడు ఒకసారి వార్తలు చూసేది ఉంటే డెంగీకి సంబంధించిన డెంగీ టైఫాయిడ్ విజృంభణ, దోమలు, కలుషిత నీరు, ఆహారంతో ముప్పు. ఏమైనా కానీ పానీపూరి మీద పడ్డాడు. మరి ఏందో పానీపూరి వంటి వాటితో ప్రమాదం అధికం. కోవిడ్ కథ ముగిసినట్లే ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు. అంటే రోడ్ల మీద ఉన్నటువంటి ఫుడ్ తినొద్దు, అక్కడ అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంటుంది, దోమలు కూడా వాళ్తాయి. కాబట్టి మీరు పానీపూరి, బజ్జీలు అట్లాంటి చిన్న చిన్న బండ్ల పక్కన మోరీల పక్కన ఉన్నటువంటి ఆ ఫుడ్ కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి వార్త. ఒకరి కోసం ఒకరు మృత్యువడికి నలుగురు అంటూ ఇనుపతీగపై దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో మహిళ మృతి, కాపాడబోయిన భర్త, వారిని పట్టుకున్న 2 పిల్లలు కన్నుమూత, అనాథలుగా మిగిలిన కుమారుడు అంటూ పాపం. ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇక ప్రకృతి మీదపై కృత్రిమ మీదపై లక్ష మందికి శిక్షణ. ఇది ఎంత శిక్షణ ఏం పడదు. యాసంగి ధాన్యం వేలం, ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయ ఆమోదం, కేంద్రం నుంచి ముందస్తు అనుమతిపై తర్జన భర్జనాలు. యాసంగికి సంబంధించినటువంటి ఒడ్ల పైసలు ఇంతవరకు చాలా మందికి రాలేదు. అటువంటి పరిస్థితి కూడా. కొడుకే యముడు, సపర్యాలు చేయలేక పక్షవాత బాధిత తండ్రిని కొట్టి చంపిన కుమారుడు. వీడైతే దుర్మార్గుడుగా పక్షపాతం వచ్చిందంటే తండ్రికి ఇక ఏం చూసుకుంటామని చెప్పేసి అంతే కదా. ఎవరైనా కానీ ఆ ఏజ్కి పోవాల్సిన వాళ్ళే అట్లాంటి అనుభవించవలసిందే కదా. కృష్ణమ్మ కదిలింది. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల నుంచి శ్రీశైలానికి, తుంగభద్ర నుంచి శ్రీశైలం వైపు 82,000 క్యూసెక్లు గోదావరిలో కొనసాగుతున్న ప్రవాహం. వరద ప్రవాహం కొనసాగుతుంది. ఊరు ఏరు ఏకం, ఆగని వర్షాలు, ఉప్పొంగుతున్న వాగులు, గోడకూలి ఒకరు వైద్యం అందక మరొకరి మృతి, ఒకరి గల్లంతున్నాయి. ఇంక ఇది వార్తలు వచ్చినాయంటే విశ్వరూపం, మహాద్భుతం, తొలి చిత్రాలను అందించిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు 1300 కోట్ల ఏళ్ల నాటి గెలాక్సీ ఆవిష్కృతమట. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన స్టీఫెన్ క్వింటెట్ గెలాక్సీ ఫోటోలు సంబంధించింది. అంటే 1300 కోట్ల ఏళ్ల నాటి ఒక ఫోటోను కూడా రిలీజ్ చేసింది. అది ముఖాముఖి మోసం, సాఫ్ట్వేర్ కంపెనీల ఇంటర్వ్యూలో ఒకరి బదులు మరొకరు హాజరు, ఫ్యాక్సీ ఇంటర్వ్యూలో పేరుట దందా, కనీస పరిజ్ఞానం లేకుండా కొలువిప్పిస్తానంటూ అభ్యర్థులకు గాలం, వెబ్సైట్లలో ప్రకటనలతో బూరడి. అట్లా బురుడి కొట్టించేస్తున్నట్టే జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సాఫ్ట్వేర్ సంస్థలో కొలువుకు అర్జీ పెట్టుకున్నారా? ఇంటర్వ్యూలోకి అడిగే అంశాలపై పట్టు లేదా? మీ బదులు మరొకరు అందులో పాల్గొనాలా? మా సంస్థను సంప్రదించండి. ఆయా అంశాల్లో నిశ్చితులు మీ తరపున ఇంటర్వ్యూకు హాజరవుతారు. మీకు జాబ్ వచ్చేటట్లు చేస్తారు. ఇంటర్వ్యూ మాది, ఉద్యోగం మీది. అట్లా చేస్తారు. ఇక్కడ చూడండి, అదే ఇది సంగతి. ఇక్కడ యంత్రాంగం అప్రమత్తంగా ఉందంట. కాబట్టి 50 మందికి తెలియజేయదు ఏమనగా, ఊరుకనే బయటకు రాకండి, ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోండి, వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తినండి, కాచి చల్లార్చిన నీళ్ళనే తాగండి అంట. నీళ్ళు ఉండదేమో గుడిసె మీద. ఏడకాల్చాలి, ఎక్కడ రావాలి, మళ్ళీ వేడి వేడి ఎక్కడ వండుకోవాలి కథ. ఇది ఈనాడు. మేడం దగ్గరికి వెళ్తే, మేడం నమస్తే. ఉప్పొంగిన గోదావరి అంటదా, గోదావరి రికార్డు. అన్నదాని ఇందాక అమాత్యులు వీరే కదా, అమాత్యులు. ఈయనకు ఒక్కని కొంచెం మినహాయింపిస్తే మిగతా అందరూ మంచి కథనే ఉన్నది లెక్క. ఇంతే. ఇంకా అక్కడ కామెంట్స్, ఇగో ఇక్కడ 64 లక్షల మందికి రైతు బంధు అట. ఇంకా 6 లక్షల మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఇంకా రైతు బంధు రాని వాళ్ళు. అదంతా బందే. అదే ఉందా? ఓకే. పోలీసుల తీరు సరిగా లేనప్పుడు ఉన్నతాధికారుల జీతం కట్ చేయాలి.
కట్ చేయాలన్నా వద్దా, ఒకవేళ అవునని చెప్పేసి కట్ చేయాలని చెప్పేసి అంటే అవునని, లేదనేది ఉంటే కాదు అని చెప్పేసి కామెంట్లు పెట్టుళ్ళు అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు 24,000 మంది ఇప్పుడు ఓటింగ్ లో పాల్గొన్నారు. అంటే 96% మంది ఉన్నతాధికారుల పోలీసు ఉన్నతాధికారుల జీతం కట్ చేయాలని చెప్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ కింద ఇప్పుడు పాపం కానిస్టేబుల్ గారు, ఎస్ఐలు గారు వీళ్ళు పని చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే కొంతమంది దుర్మార్గులు ఇప్పుడు నిన్నటువంటి మోపై అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి నిజంగా ఒకవేళ తప్పు చేసినప్పుడు ఇంటి కుటుంబ పెద్దను తీసుకొచ్చి ఇంటి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు కాబట్టి, మరి ఇప్పుడు నీ డిపార్ట్మెంట్లో తప్పు చేసినప్పుడు ఎవరు కూర్చోబెట్టాలి? నీ పెద్ద సార్ కూర్చోబెట్టాలి కదా కంపల్సరీగా. వాళ్ళే దోషులు అన్నట్టు, వాళ్ళు సగం బాధ్యత వహించాల్సిందే కదా. మంచి ఆలోచన. పై స్థాయి వారి ఆధ్వర్యంలో కింది స్థాయి అధికారులు పనిచేస్తారు అన్న. మన పోలీస్ వ్యవస్థ మీద డీజీపీ గారికి ట్వీట్ చేద్దాం అందరం అని చెప్పేసి చాలా బాగా ఉంటుంది. ఒకరితో ప్రారంభమైన నీ ప్రయాణం ఎప్పుడు వేల సంఖ్యలో చేరిందన్న. త్వరలో మన తెలంగాణ రాష్ట్రం నలుమూలలు చేరాలని కోరుతున్నాం మళ్ళన్న. థ్యాంక్ యూ మిత్రమా. పర్ఫెక్ట్ క్వశ్చన్ అంట. 100%. జీతం కట్ చేసిన వారికి అంతగా ఎఫెక్ట్ ఉండదు. జీతం అనుమంత, అవినీతి ఆకాశం అంతా ఉన్నది. జీతం కట్ చేసినంత మాత్రాన పనిష్మెంట్ ఇయ్యలేదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు బయట చేసిన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో వేస్తే నువ్వు దానికి డీజీపీ ఆఫీస్ కట్ చేస్తే అయిపోతుంది. బయట చేస్తే ఇక మనకి శిక్షణ ఉండదు లేదన్నట్టు కదా. అంతే కదా. నీకు శిక్ష ఏంది అసలు? దానికి సంబంధించి చట్ట ప్రకారం ఇవన్నీ ఏముండయి, సస్పెండ్ చేసి సరిపోతుంది. ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు అధికార పార్టీలు ఇంతకుముందు చెప్పినట్టు విషయం, సర్పంచులు తప్పు చేసిండ్రు, మహిళలు వచ్చి యువతులు వచ్చి కూడా ఫిర్యాదు చేసిండ్రు ఎవరికి, పోలీసులకు. మా సర్పంచ్ నన్ను ఇట్లా లైంగికంగా వేధిస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆయనకు ఒక మెమో ఇవ్వడమా, లేదా సస్పెండ్ ఆర్డర్ ఇష్యూ చేయడమా, ఇది ఒకటే. అంటే మిగతా సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ అవి లేవు, వాటికి సంబంధించిన శిక్షణ లేదు. పబ్లిక్ ఒక రాజ్యసభ ఎంపీ యొక్క విధులేంటి? హ్యాపీరావు మొక్కలు నాటడం. అంతే. పబ్లిక్ మొక్కలు నాటడానికి ఎంపీ పదవులు ఎట్లా ఇస్తారు సార్ అని చెప్పేసి అంటాడు. మా పెద్దనాన్న లాంటి వాళ్ళు ఉంటే పదవులు లాగా వస్తాయి. ఇదేంటి భయ్ అంటే ఈయన సంతోషరావు సంబంధించిన అది రాజ్యసభ సభ్యు అంటే వెళ్ళిపోయి ఎన్నికైంది అంటే తీసుకున్నా. అంటే ఆయనకు ఒక ఈ హ్యాపీరావుకు రాజ్యసభ అంటే ఓన్లీ ఒక మొక్కలు నాటే కార్యక్రమం తప్ప అదేది లేదు అని చెప్పేసి చెప్తున్నాడు మనోడు. అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా అన్న. వీళ్ళకి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అని చెప్పేసి అడుగుతున్నారు. అందరికీ ప్రజలే పన్నుల రూపంలో జీతాలు ఇస్తుంటే వీళ్ళందరూ కలిసి ప్రజల మీదే పెత్తనం చేస్తారు, ప్రజల్ని హింసిస్తూ ఉంటారు. అసలు ఈ రోజుల్లో డబ్బు లేనిది ఒక సామాన్యుడికి న్యాయం జరిగేలా పోలీస్ స్టేషన్లో అధికార పార్టీ అంగుటిగాడు అయిన ఒక ఎస్ఐని కూడా బెదిరిస్తున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? రాజకీయ నాయకుల ఒత్తిడికి. అవును, వాస్తవం కూడా ఇది చాలా కూడా పెద్ద కారణం ఇది. ఇప్పుడు ఎమ్మెల్యేలు లెటర్ ప్యాడ్లు, ఎంపీల లెటర్ ప్యాడ్ల మీద వాళ్ళకు పోస్టింగ్లు వచ్చేటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. మారాడు ఐఏఎస్ ఐపీఎస్ అట్లున్నది పరిస్థితి. ఉన్నతాధికారులకు ఈ పోలీసు వ్యవస్థలో జీతాల కంటే ఎక్కువ లంచాలు, మామూలు సెటిల్మెంట్లో వాటికంటే ఎక్కువ సంపాదన ఉన్నది. అందుకని వారికి మొత్తానికి జీతాలే ఇవ్వకుండా ఉంటే రాష్ట్రానికి ప్రజల పన్నులు కొంత మిగులుబాటుకు వస్తాయి. వారికి జీతాలు ఇవ్వడం వారిని లగ్జరీ లైఫ్ కు అలవాటు చేసినట్టే అని చెప్పేసి సదానందం అంటున్నాడు. కేసీఆర్ ఫుల్ ఫామ్ చెప్తూ చూడు, కింగ్ ఆఫ్ చీటింగ్ అండ్ రాబరీ. ఇట్లున్నదట కేసీఆర్ అంటే. అలా అన్యాయం జరిగినప్పుడు పోలీసులకు జీతం రాకుండా ఒక కార్యాచరణ చేపట్టాలట. అన్న వాడు జీతం తీసుకుంటే కొట్టేది న్యాయం జరగాలి. పోలీస్ స్టేషన్ ముందు నుంచి పోయేటప్పుడు కనీసం పోలీస్ స్టేషన్ ముఖం చూసే పరిస్థితి లేదన్నా. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ మొత్తం కూడా చాలా దారుణంగా తయారైంది మళ్ళీ అని చెప్పేసి వెంకటేష్ అంటుండు. ఒకప్పుడు పోలీస్ అంటే ఉత్సవపడేది, ఇప్పుడేమో 500 ఇస్తే వాళ్ళే పోతున్నారు అన్న. ఇది ఫ్యాక్ట్. ఇదేంది ఇది? పోలీస్ ఆర్ డూయింగ్ జాబ్ ఫర్ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ లీడర్స్. వాస్తవం. అవునన్నా, ఇంకా పెద్ద శిక్ష విధించాలి. ఒక రాజ్యసభ ఎంపీకి సంబంధించింది పెట్టిండు. జీతం కాదు, ఉద్యోగం తీసేయాలి. అది ఇవ్వాలి, అసలు అది తీసేయాలి. తర్వాత శిక్ష కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం తీసేసి ఇప్పుడు ఉద్యోగం లేని పరిస్థితి ఏంటి? ఉద్యోగం లేని శిక్ష ఉండాలి లేదన్నట్టు కదా. శిక్ష ఉండాలి. ఒకవేళ ఉద్యోగస్తులు అయితే ఆ ఉద్యోగానికి మొత్తం శాశ్వతంగా కూడా తీసేయాలి.